introduce a special guest today, Dr. P. Jannareddy Garu, who is a very popular and eminent general surgeon working in United States of America for past 43 years. Quite a senior doctor who hails from Warangal area particularly, and he has some special things to share with us. And talking to me, to Dr. Jannareddy Garu yourself, is just learning certain things which are not known to us so far. And we will now talk to Dr. Jannareddy Garu. You are most welcome, sir, Jannareddy Garu. Thank you. Our viewers are waiting to almost converse with you, to listen your few words which are very useful to them in upgrading their personality and knowledge, and learn certain new things from you, sir. నాకు తెలిసింది ఏమంటే మీరు గత 43 సంవత్సరాలు సుదీర్ఘకాలం అమెరికాలో ఉండి ఈ వైద్య వృత్తిలో నిమగ్నమై ఉన్నారు. భారతదేశంలో వైద్య వృత్తి విరాజిల్లుతున్నది చాలా వ్యాపారాత్మకంగా, అమెరికాలో కూడా ఉన్నది. కానీ ఆ వృత్తిని చేసేటటువంటి వైద్యుల యొక్క స్వభావ స్వరూపాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క లక్ష్యాలు, పర్స్పెక్టివ్స్ అన్నీ భిన్నంగా ఉన్నట్టు తెలుసు చాలా మంది. Some people, they come to India for treatment, for the cheaper expenditure and all that. They go back. For better quality of treatment, people go to America again. We don't understand what exactly is going on there. Our government in Telangana, they say that they are going to convert this as a medical hub. Hyderabad, they are going to transform as a medical hub. Medical hub means what? Attracting people here and get treated at the very lesser expenditure and all that. How this is a controversial thing going on. Our Finance Minister of India, he went to America for some cancer operation. Unless there is a quality treatment and all that, how he will go? So there is like that, there are some controversies. So will you kindly tell us, ముందు మీరు వరంగల్ అయినటువంటి పౌరులు కావడం మాకు చాలా గర్వకారణం సార్. మీరు దాదాపుగా ఒక 65-67 ఏళ్ళ వయసు ఉన్నటువంటి, నేను దాదాపు అంతే, మీ కంటెంపరీ ఏజ్. అసలు మన జనరేషన్లో విద్య అనేది అందుబాటులో ఉన్న వస్తువు కాదు, చాలా కష్టపడేది. ఆ రోజుల్లో మీరు ఇలా చదువుకున్నారు, భారతదేశంలో వైద్య విద్య ఎంతవరకు అందుబాటులో ఉన్నది, ఆ వైద్య వృత్తిలో రాణించడానికి పడ్డ కష్టాలు ఏమిటి, బాల్యం ఎలా గడిచింది, ఏ పరిస్థితుల్లో మీరు అమెరికాకు వెళ్ళవలసి వచ్చింది, ఇవన్నీ మా శ్రోతలకు చెప్పండి. First of all, thank you very much. It's an honor to be with you and again working with Srinivas and share my thoughts. Yes. ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరు అన్న ప్రకారము కొంచెం తేడా ఉంటుంది క్వాలిటీలో, మెడికల్ కేర్లో. క్వాలిటీ ఏం తేడా అంటే, అట్లీస్ట్ క్వాలిటీ ఈజ్ రీప్రొడ్యూసబుల్ ఇన్ యుఎస్. ఏ హాస్పిటల్ పోయినా కూడా ప్రతి మచ్ స్టాండర్డ్ ఒక తిరిగిన ఉండేసరికి ఆ ట్రీట్మెంట్ మీకు వచ్చే ట్రీట్మెంట్ ప్రతి స్టాండర్డ్ ట్రీట్మెంట్ అన్నట్టు. అది అయ్యేసరికి ఏమవుతుందంటే క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటుంది, డిపెండబుల్, రిలయబుల్, రీప్రొడ్యూసబుల్. ఇక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కాస్ట్. చాలా ఎక్స్పెన్సివ్ మెడికల్ కేర్. అది భరించలేక కొంతమంది ఈ డెస్టినేషన్ సెంటర్స్కు వస్తున్నారు. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డెస్టినేషన్ కంట్రీస్ ఫర్ అవుట్సైడ్ కేర్, మెడికల్ కేర్. ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, వాళ్ళు వచ్చే హాస్పిటల్స్లో కూడా చాలామంది ఫిజిషియన్స్ బయట ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి కొంచెం స్టాండర్డ్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, లెస్ ఎక్స్పెన్సివ్. మళ్ళీ దాన్ని కొంచెం కమర్షియల్ ప్యాకేజ్ చేసి, టూరిజం ప్యాకేజ్ చేసేసరికి వెరీ అట్రాక్టివ్ ప్యాకేజ్ ఫర్ సమ్ పీపుల్. ఎస్, అది చేసేసరికి కొంతమందికి అట్రాక్టివ్ ఉండి వస్తారు అన్నట్టు. కానీ క్వాలిటీ విషయంలో మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ మచ్ బెటర్ ఇన్ యుఎస్. దానిలో ఏం క్వశ్చన్ లేదు. ఇక మీరు వరంగల్ నుంచి చిన్నప్పుడు ఎట్లా చదువుకొని ఆ జనరేషన్లో ఎట్లా ఉన్నదంటే, ఐ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన ప్రకారం చదువుకొని మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడే డాక్టర్ కావాలని ఉండేది.
అయితే దాని మీద చాలా మీకుందా మీ ఇంట్లో మీ అమ్మకి వాళ్ళకి ఇది డాక్టర్గా చేయాలని కోరిక ఉందా? వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండే పర్టికులర్ ఫీల్డ్లోకి పోవాలని, Okay, very nice. జస్ట్ చదువుకోమని చెప్పింది అంతే. పైకి రావాలంటే చదువుకోవాలని పెద్ద తేడా తల్లిదండ్రులు అక్కడ లేదు. They dictate the children. ఎస్ అయితే అక్కడ మా ఊర్లో ఒక లోకల్ డాక్టర్ క్లినిక్ నేను పోయేది మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు. లంచ్ టైంలో పోయి కూర్చుని చూసేది అన్నట్టు. ఆయన వర్క్ చూసి ద వే పేషెంట్స్ చాలా మంచిగా సంతోషంగా ఫీల్ అయిపోవడం చూసేసరికి అది లెఫ్ట్ అన్ ఇంప్రెషన్. Expressing the నేను కూడా అట్లనే చేయాలి, నేను కూడా అట్లనే హెల్ప్ చేయాలి, పేషెంట్స్ నవ్వియాలి, సంతోష పెట్టాలని అప్పటి నుంచే మొదటి నుంచి డాక్టర్ కావాలని ఉండే. సో దాంతోనే వచ్చి వరంగల్లో ఫోర్ ఇయర్స్ మల్టీపర్పస్ హై స్కూల్ అయిన తర్వాత మెరిట్తోని గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయినాం 1968లో. 5 years అయిన తర్వాత 1 year one of the best colleges. అప్పుడు ఎస్ డెఫినెట్లీ ఎస్. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఆ కాలేజ్లో ఎడ్యుకేషన్ రావడం. మళ్ళీ మెరిట్ బేస్డ్ కాబట్టి నాకు ఎక్కువ పైసలు మా దగ్గర లేకుండే పైసలు కట్టడానికి. నాకు చాలా అదృష్టంతోనే అది దొరికింది. దాని అవకాశం తీసుకుని చాలా కష్టపడి ఫైనల్ ఇయర్ తర్వాత అప్పుడే మ్యారేజ్ అయింది. మా ఫాదర్ ఇన్ లా సజెషన్స్తోని యూఎస్కి వెళ్దామని వెళ్ళాను. కానీ చదువుకొని మెరిట్ రావడానికి కష్టపడ్డాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న రూమ్లో ముగ్గురం ఉండేది, పైసలు లేక, జస్ట్ రెంట్ కట్టడానికే పైసలు లేక. అండ్ దెర్ వాజ్ టైమ్స్ వి వెంట్ టు బెడ్ హంగ్రీ. కానీ అట్లా చేసిన తర్వాతనే ఐ థింక్ ఒక లెసన్ నేర్చుకున్న దాంతో. కొంచెం ఆకలి ఉంటేనే జీవితం మంచిగా అవుతుంది. జీవిత పోరాటం నేర్చుకున్నాను. ఎస్ డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ, ఎస్. Very nice, very nice. They form a strong foundation for the human being to build up their career. Absolutely, you are absolutely right. Yes, and that is one of the time periods. ఆ టైం నాకు చాలా ఫౌండేషన్ లాగా మొదలైంది. దాని మీద నేను ఇక టైం జరిగిన కొద్దీ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. సో బట్ దట్ వాజ్ ద ఫస్ట్ బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, admission to medical When did you school. complete your medical degree here? 1975. Then later? 1976 I went to United States. Okay. How did you got the idea of going to US? మా ఫాదర్ ఇన్ లా అప్పుడు సజెస్ట్ చేశాడు, వాళ్ళ రిలేటివ్స్ ఉండేవి. సో హీ కైండ్ ఆఫ్ ఎంకరేజ్ మీ టు కన్సిడర్ స్టేట్స్కి పోయి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మంచి అడ్వాన్స్ ట్రైనింగ్తోని. టు బి క్వైట్ ఆనెస్ట్, ఎట్ దట్ టైమ్ ఇక్కడ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ దొరకకపోయేది నాకు. ఫైనాన్షియలీ వర్ నాట్ డూయింగ్ దట్ వెల్. అక్కడ పోతే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్తో చాలా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని పోయి, దట్ వాజ్ టర్నింగ్ పాయింట్, ఫస్ట్ టర్నింగ్ పాయింట్. How was the situation for the aspirants like you to go to US during those days, years back, decades back? Was it easy to go to US? How? Fortunately for us, yes. At that time, there were a lot of open placements, open seats for advanced training in medicine in US. Shortage of doctors, their own medical students. అప్పుడు అట్లా అయ్యేసరికి ఓపెన్ చేసి ఎక్కువ గ్రీన్ కార్డ్ స్లాట్స్ ఓపెన్ చేసి దే ఎంకరేజ్ పీపుల్ టు ఎమిగ్రేట్. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ దట్ బెనిఫిటెడ్ అలాట్ ఎట్ దట్ టైమ్. నాకు వితౌట్ ఎ జాబ్, వితౌట్ ఎనీ ప్లేస్మెంట్, ట్రైనింగ్లో ఏం ప్లేస్మెంట్ లేకుండా నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది అప్పుడు. I understood that most of the doctors, they visited America and got settled there. Yes. Most of my friends also there. So the medical profession, they very easily they could able to go to get accommodated there. Yes. అండ్ ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ చాలా కష్టపడి చాలా ఫ్యామిలీని డెవలప్ చేసి పిల్లల్ని మంచిగా చదివించి చాలా ఫైనాన్షియలీ, సోషల్లీ ఆల్సో చాలా మంచి రెప్యుటేషన్స్ వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ జనరేషన్. ఎస్. They are very much committed towards the profession, towards the social commitments, towards their responsibilities and all that. That generation was very much keen about the values, human values particularly. So where did you complete your PG course there, in which university? Ohio is the state and Cleveland is the city. So I had 5 years of training. General surgery lo 5 years training అయినాక ప్రాక్టీస్ మొదలుపెట్టాను.
5 years కింద I have decided to stop full-time work. So 5 years కింద part-time job చేసుకుంటా. You are working in government service. Full time means what? Government service. So Full-time means in my own private practice. you had your own practice. My own practice. I was able to practice in multiple hospitals. అక్కడ సిస్టమ్ ఏంటంటే వన్స్ యూ హ్యావ్ అ లైసెన్స్ టు ప్రాక్టీస్, ఆడ ఆఫీస్ ఉండి నీకు స్టాఫ్ ఉండి మ్యాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్న తర్వాత దే లెట్ యూ బ్రింగ్ పేషెంట్స్ అండ్ డూ యువర్ వర్క్ ఇన్ దట్ హాస్పిటల్. నువ్వు నీ బిల్స్ నువ్వే సపరేట్గా పంపించేసి కలెక్ట్ చేసుకోవాలి మనీ రీఎంబర్స్మెంట్. ఇప్పుడు నేను పని చేసేది ఎంప్లాయిడ్ పొజిషన్. సో ఐ వర్క్ ఫర్ అ హాస్పిటల్. హాస్పిటల్ ఈజ్ ఓన్డ్ బై ద లోకల్ కమ్యూనిటీ. వాళ్ళు నాకు పార్ట్ టైం జాబ్ ఇస్తే ఆ జాబ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. అండ్ దట్ ఈస్ హెల్పింగ్ మీ టు డూ అదర్ థింగ్స్ ఇన్ మై లైఫ్. So other than your study, since how many years you are on the practicing field? ప్రాక్టీస్ యాక్చువల్గా స్టార్ట్ అయింది 1983లో. 83 అంటే 37 years, 30 and all. 30 plus days. Yes. So once we talk about this particular position called general surgeon, how it is different from this definition in terms of definition? Is it same in US and in India? జనరల్ సర్జరీ ఇక్కడ చేస్తే ఎంఎస్ అని పెడతారు, అక్కడ ఎండి అని డిగ్రీ ఇస్తారు. తర్వాత డిపెండింగ్ ఆన్ నీ చాయిస్ వేరే స్పెషాలిటీ చేస్తే ఇంకా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ జరుగుతుంది. అది దానికి 2-3 సంవత్సరాలు ఎక్కువ చేయాలి. చేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, హార్ట్ సర్జరీ, ఇవన్నిటికీ ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది జనరల్ సర్జరీ అయిన తర్వాత. In India they are called super specialty doctors. Yes, yes. So is it so called in US also like that? Yeah, it's a specialized areas of medicine, but So similar to super special. Are you being trained or studied those type of any specialized domains? నేను ప్యూర్ జనరల్ సర్జన్ చేశాను, కానీ ఆఫ్టర్ 20 years ఏమైందంటే న్యూ టెక్నిక్స్ వచ్చినప్పుడు ఐ వెంట్ అండ్ గాట్ అడ్వాన్స్డ్ అడిషనల్ ట్రైనింగ్. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు కదా, దాని కొరకు నేను మళ్ళీ పోయి అడిషనల్ ట్రైనింగ్ తీసుకొని ఐ స్టార్టెడ్ డూయింగ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో దేర్ ఈస్ దట్ ఆపర్చునిటీ అన్నట్టు. ఒక జనరల్ సర్జరీ అయిన తర్వాత They can also additionally అడిషనల్ ట్రైనింగ్ మళ్ళీ ఎవ్రీ 10 years వీ హ్యావ్ టు టేక్ అన్ ఎగ్జామ్. వాళ్ళకి ప్రూవ్ చేయాలన్నట్టు నీ స్కిల్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా So like that, how many specialized areas you touched upon? లాప్రోస్కోపిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ 2 ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకున్నాను. సో అవి చేసేసరికి మొత్తం మై ప్లేట్ వాజ్ ఫుల్ అండ్ ఐ వాజ్ ఎ బిజీ సర్జన్. Okay. So will you tell something about your most personal life also, sir? How you got married, how many children you have, how they are brought up in America, how these things. This is a separate domain. Yes. Right? As a doctor, you have a separate domain to deal with. This is again a most personal domain. That also has something to the viewers to listen. Yeah. To learn certain things. ఐ వాజ్ ఇన్ 4th year ఆఫ్ మెడికల్ స్కూల్. నా మ్యారేజ్ అయ్యేటప్పటికి నేను మెడికల్ స్కూల్లో ఉంటేనే, మ్యారేజ్ అయిన తర్వాత ఫినిష్ అయిపోయింది మెడికల్ స్కూల్. అది అరేంజ్డ్ మ్యారేజ్. మై ఫాదర్ వుడ్ బి ఫాదర్ ఇన్ లా వాళ్ళు కలిసి డిసైడ్ చేసిండ్రు. కానీ అప్పుడు పెద్ద టెన్షన్ ఉండే నాకు మా ఫాదర్కి డౌరీ విషయంలో. దెర్ ఈస్ సమ్ సాడ్ స్టోరీ ఇన్ మై పర్సనల్ లైఫ్, ఐ డోంట్ మైండ్ షేరింగ్. Okay, no problem. మై సిబ్లింగ్ శోభ అని ఒక సిస్టర్ ఉండే, ఆమె మ్యారేజ్కి మా ఫాదర్ డౌరీ ఒప్పుకొని అన్న టైంకు ఇవ్వపోయేసరికి మా సిస్టర్ 18-month-old బేబీని పాయిజన్ చేసి చంపేశారు. సో దట్ లెఫ్ట్ ఎ బిగ్ మార్క్ ఆన్ మై డిటర్మినేషన్. నేను డౌరీ తీసుకోను, నాకు ఒకవేళ బిడ్డ పుడితే ఆ కోడలు పేరు పెట్టుకుంటా అని మొదటి నుంచే ఉండే ఆమె. సో మై ఫాదర్ ఆ టైంలో మాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వాజ్ వెరీ బ్యాడ్ అండ్ హీ వాజ్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్. మనం కట్నం తీసుకుపోతే మనం ఎట్లా బతుకుతామని. నేను అన్నా కదంటే మన కట్నం వాస్తవ దృష్టి, ఆదర్శ దృష్టి. నేను అనేది ఏంటంటే మరి మనం కట్నం తీసుకుంటే మనకు శోభను చంపిన వాళ్ళకి తేడా ఏముంటుందని నా ఉద్దేశం. సో దేర్ వాజ్ సమ్ టెన్షన్, బట్ ఫార్చునేట్లీ ఐ వాజ్ సో గ్రేట్ఫుల్. మై ఫాదర్ ఒప్పుకున్నాడు
కట్నం వద్దు బాబు అంటే ఒప్పించండి మీ నాన్నగారు. ఐ మేడ్ ఎ కేస్ అన్నట్టు, ఐ మేడ్ ఎ కేస్. మనకు వాళ్ళకి తేడా ఏముంటుందంటే ఒప్పుకున్నాడు. అది మ్యారేజ్ అయిన తర్వాత సవిత అమ్మాయి పుట్టింది, సవిత అని పేరు పెట్టాను, మా కోడలు పేరు పెట్టాను. పెట్టిన తర్వాత అప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చింది. అయితే నేను పోయి జాబ్ చూసుకొని వాళ్ళని తీసుకోవాలి కదని 76లో పోయినాక అక్కడ జాబ్ దొరికిన తర్వాత తీసుకుపోయాను. పోయిన తర్వాత అక్కడ ఇంకో అమ్మాయి పుట్టింది. నాకు 2 డాటర్స్, సవిత అండ్ శాంతి. ఇద్దరు సెటిల్ అయిపోయారు, మంచి మంచి హార్డ్ వర్కింగ్ పీపుల్, గుడ్ పీపుల్. అండ్ దే ఆర్ బోత్ ఇన్ సియాటల్, వెస్ట్ కోస్ట్లో ఉంటుంది, కాలిఫోర్నియా దగ్గర. కానీ నాకు ఫ్లైట్లో పోవాలంటే ఒక 5 hours పడుతుంది. అయితే మా ఫ్రెండ్స్ టీచ్ చేస్తూ ఉంటారు అన్నట్టు, మేబీ దే డోంట్ లైక్ యూ, అందుకని అంత దూరం వెళ్ళిపోయినా. కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ దట్ దే ఆర్ మై చిల్డ్రన్. ఐ లవ్ దెమ్ వెరీ మచ్. అండ్ ఐ హ్యావ్ ఎ గ్రాండ్ డాటర్, 2 years ఉంది. మా అంకుల్స్ అండ్ యాంట్స్ అందరు ఇక్కడనే ఉంటారు. మా చిన్న తమ్ముడు చెల్లి స్టేట్స్లో ఉన్నారు, పెద్ద అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా న్యూజిలాండ్. సో ఇదంతా డెవలప్ చేసేసరికి ఇంత టైం పట్టింది. లాంగ్ జర్నీ. Now, one question. I think you'll be repeatedly visiting India, again going back to your place in Kentucky like that. During the course of coming and going, you might have observing some of your classmates or other practicing doctors in India as well. You compare the mode how they are dealing with here and there. So categorically and more specifically, how do you distinguish between these two domains? Where the doctors treat with the patients, how they take them into confidence, there, here, how they are different actually. How do you distinguish them? అక్కడ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్, టాకింగ్ టు ద పేషెంట్స్ మాట్లాడి హిస్టరీ తీసుకొని ఎగ్జామ్ తీసుకొని అన్ని డాక్యుమెంట్ చేయడం ఈజ్ మోర్ మెథాడికల్. అది మోర్ రీప్రొడ్యూసబుల్, మోర్ సైంటిఫిక్. That is one of my major criticisms on it, Indian healthcare systems. First of all, they don't write anything in the chart. రాసింది కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ మెడికల్ రికార్డ్స్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. అది నాకేం అర్థం కాదు. అది ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమి ఆలోచించిండు డాక్టరు, ఎలాగా ఆ డయాగ్నోసిస్కి వచ్చిండు, ఎందుకు ఈ మందులు రాసిండు, అదేసరికి ఏమవుతుందంటే రెప్యుటేషన్ దెబ్బతినిపోతుంది ఇక్కడ. అది చాలా డేంజర్ అయితే వెన్ యూ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ మెడిసిన్, దట్స్ నాట్ గుడ్. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా. అండ్ యాక్చువల్లీ quite frankly, ikkada doctors, they work very hard. That this may come as a surprise, but they work very hard. They work long hours and all that. Enti motivation, the reason, maybe that is different. But compared to the motto behind long working is something different. Yeah, we work hard, but not like this. The pace, ikkada unna pace chala hectic. అందుకని ఐ థింక్ ఈ ఇంటరాక్షన్, ఈ పేషెంట్స్తోని ఇంటరాక్షన్ చేయడము దెబ్బతింటుంది అన్నట్టు. అందరినీ లోపలికి పిలిపించడం, ఒక 1-2 minutes చూడడం, పంపించడం, దట్ ఈస్ నాట్ ద బెస్ట్ వే టు. People very frequently complain that the human element is totally missing between the patient and doctor. Cordial relations, or talking with a little love and affection and all that. This type of treatment is totally missing in Indian environment. That is very much prime in case of US. What I also observed with some of my friends in US is totally good there. When here is not that. నాకు యాక్చువల్లీ సెల్ఫ్ మోటివేషన్, వై నేను ఎందుకు సర్టన్ వే చేస్తాను ప్రాక్టీస్, నాకు అది సెల్ఫ్ మోటివేషన్. ఇప్పుడు పేషెంట్స్ వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండి నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకాన్ని మనం లెట్ డౌన్ చేయొద్దు, వమ్ము చేయొద్దు. అంత నమ్మకంతో వచ్చినప్పుడు, ప్లస్ మనకు ఇన్ని సంవత్సరాల తర్వాత ట్రైనింగ్ వచ్చిన తర్వాత మనకు తెలుసు ఎట్లా చేస్తే బాగుతాడు పేషెంట్ అని, అది కూడా తెలుసు మనకు. ఆ పని చేస్తే సరిపోద్ది అన్నట్టు. అది ఒకటి. రెండో ఒకటి ఏంటంటే
ఇది మోర్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్. ఈ మనిషి భగవంతుని క్రియేషన్. ఆ భగవంతుని క్రియేషన్నే మనము కొంచెం రిపేర్ చేయడానికి మనకు అవకాశం ఇచ్చిందంటే ఎంత మంచి అవకాశం కదా. అది అట్లా ఆలోచిస్తాను నేను. అది చేసేసరికి ఏమవుతుందంటే ఈ అహంకారం లేదు, నేను డాక్టర్ను, నేను చెప్పింది నేను వినాలని, అది ఎంటరే కాదన్నట్టు. ఐఎమ్ జస్ట్ టాకింగ్, నా గురించే మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ నాట్ ఏ కామెంట్ ఆన్ ఎనీబడి ఎల్స్. నాకు ఎందుకు అది అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ రావడానికి అది నంబర్ 1 కాజ్, రీజన్. ఎస్ 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 అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రొఫెషన్. In other way we can say that you are beautifying the creation of the God. ఎంతమందికి ఉంటుంది అవకాశం. ఉన్నతీకరణ అనేది గొప్ప విశేషం. అందరూ ప్రతి డాక్టర్ కూడా ఈ భావనతో చూస్తే ఈ చికిత్సా ప్రపంచం అంతా కూడా చాలా గ్లోరిఫై అయింది. ఎట్లా హౌ దిస్ ఎథికల్ యాటిట్యూడ్ మస్ట్ బి డెవలప్డ్ అమంగ్ డాక్టర్ కమ్యూనిటీ? ఐ థింక్ ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఎట్ ద ఫ్యామిలీ లెవెల్. ఎందుకంటే మీరు అన్నారు కొంచెం టైం ముందు, ఫ్యామిలీస్ ఫోర్స్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని మెడికల్ స్కూల్లో పోవాలి. అండ్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్. It's a commercialized way of, especially if you're a boy, you go to medical school, there is a commercial reward to it. If you're a doctor, then you make good money. That's a commercial reward. The motivation for sending people to school, it starts with the commercial basis. ఏదైనా కూడా డౌరీ సిస్టమే కానీ ఇన్కమే కానీ, అది అయ్యేసరికి ఏమవుతుందంటే you'll become more mechanized in training. అక్కడ వీఆర్ డ్రాపింగ్ ద బాల్. నా ఉద్దేశం ప్రకారం మెడికల్ స్కూల్లో వీళ్ళకి చెప్పడం లేదన్నట్టు, నువ్వు డాక్టర్, నువ్వు భగవంతుని కాదు, అంత అహంకారం వద్దు అని మనం చెప్పడం బంద్ చేసినాం అన్నట్టు మెడికల్ స్కూల్లో. అక్కడ కూడా మనం దెబ్బతింటాం. ఫ్యామిలీ ఫోర్స్, మెడికల్ ఎడ్యుకేషన్ డిఫిషియంట్ ఇన్ టీచింగ్ మోరల్స్ అండ్ వాల్యూస్. ఇక ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ సోషల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ప్రెషర్స్ అవన్నీ కూడా దే ప్లే ఎ రోల్. ఇక కొంచెం ఇట్ డజంట్ లుక్ గుడ్. Exactly what happens when I was student of engineering colleges, we used to see certain slogans written on the walls. Dr. Bethune, oh doctor, you go to the patient, don't allow the patient to come to you. అట్లా ఉండేది స్లోగన్స్. ఆ రోజులు వైద్యుడే రోగి దగ్గరికి వెళ్ళడం మంచిది అని చెప్పినటువంటి స్కూల్ గోయింగ్ టు ది స్టూడెంట్. ఇప్పుడు పూర్తి రివర్స్ అయిపోయింది. పేషెంట్ పోయినాగే డాక్టర్ చూసేటట్టు లేడు. ఆ బెతూన్ లాంటి ఋషి అదే సేయింగ్ అనేది కదా. All I can say is డాక్టర్ అయ్యేటోళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళకు అవకాశం వచ్చింది, ఎడ్యుకేషన్ ఉంది, ప్రజలకు మంచి చేయవచ్చు, పైసలు కూడా సంపాదించుకోవచ్చు. అదే ఆల్వేస్ దే. మనకు అంత అదృష్టం ఉండి అవకాశం ఉన్నప్పుడు దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. నేనైతే చేస్తున్నా, అండ్ ఇట్స్ ఏ గ్రేట్ సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ రివార్డ్ ఫర్ మీ. ఎస్. You feel personally lot of contentment out of this? Yes. అది అయ్యేసరికి ఏమవుతుందంటే యూ డెవలప్ హ్యూమిలిటీ, యూ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ లైఫ్. ఇది దిస్ ఈస్ వన్ థింగ్ ఐ ప్రాక్టీస్ వాట్ ఐ preach. And అది అయ్యేసరికి ఏమవుతుందంటే ఓకే, there is no hypocrisy. I have seen most senior doctors at the very end of their practicing life, either they become more spiritual, either they become highly corruptive. Two types of people are going to just coming out at the exit of the profession. People, those who are sensitive, those who think the lines in which you are now thinking, they become more spiritual and more what you call philosophical. And they start loving the basic Indian philosophy. India has very rich heritage. Yes. As you being Indian, particularly from Warangal, you are coming up. భారతీయ చింతనలో ఉన్నంత ఆధ్యాత్మికమైనటువంటి తాత్విక ధోరణి ఏతున్నదో ఈ ప్రపంచంలో ఏ జాతుల్లో లేదు. అయితే ఈ మ్యాచ్యూరిటీ అనేది వచ్చిన తర్వాత చాలామంది డాక్టర్స్ ఈ తాత్వికమైనటువంటి చింతనలోకి మరున్న సందర్భాలే ఉన్నాయి. సో ఒక సీనియర్ డాక్టర్గా మీరు అమెరికా రంగాన్ని చూసి, భారతదేశ రంగాన్ని కూడా చూసి, ఇంత సంక్లిష్టమైనటువంటి వ్యవస్థను చూస్తూ వస్తున్న క్రమంలో మీలో భారతీయ వారసత్వ చింతన
దిక్కే ఉన్నది ధ్యాస మళ్ళిందా, మీలో వచ్చినటువంటి మార్పులు ఏంటిది, భారతదేశపు ముద్ర మీ మనసుపై ఏమైనా ఉన్నదా? That's a great question, and thank you for asking that. ఎందుకంటే I always ఏది నా జీవితంలో ఏది జరిగినా కూడా నాకు ఎంత అదృష్టంతోనే అది దొరికిందని ఆ అప్రోచ్తో పోయినా కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగి 25 years తర్వాత అక్కడికి పోయినా, అమెరికాకి పోయినా. సో అన్ని మంచి పద్ధతులన్నీ మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నా. అన్ని పాడ అలవాట్లని నా క్రియేషన్, బేసిక్ ఫౌండేషన్, మంచి అలవాట్లని మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. There was some foundation of cultural foundation, religious foundation, but not a mature foundation, just a basic foundation. అక్కడికి పోయిన తర్వాత then I learned a lot. వాళ్ళ social conduct, belief in law, individual freedoms, అవన్నీ చూసేసరికి ఇంకా నాకు అవకాశం దొరికింది అన్నట్టు టు బీ హూ ఐ వాంట్ టు బీ. ఆ అవకాశం దొరికేసరికి నేను చాలా అడ్వాంటేజ్ తీసుకున్నా దాంతో. ఏ అవకాశం వచ్చిందో దాంతో తీసుకున్నా. At one point in life, everything kind of came crashing down. But after that, it just blossomed. One way I can explain that is, God has given me life, and I want to know why He chose me. Okay, so I have to find out. It's not finding out who I am, what I can be. What I can be, I already have done it. There's a different domain. మీరు మన కాన్వర్సేషన్లో చెప్పారు the 5 levels of hierarchy. కానీ నా అప్రోచ్ టు లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆర్ అగేన్స్ట్ ఎనీ అదర్ అప్రోచెస్. దట్ ఈస్ మై అప్రోచ్ అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్ అన్నమాట. అయితే నన్ను క్రియేట్ చేసిండు, చెప్పిండు, ఓకే జన్నారెడ్డి నీకు లైఫ్ ఇచ్చినా ఏం చేస్తావు దాంతో. సో నౌ ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్, ఓకే ఏమి చేసి ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తే నాకు మంచి గ్రేడ్ ఇస్తాడు. అది ఒక సింపుల్ అప్రోచ్ పెట్టుకున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన ఇచ్చే గ్రేడే కదా మనకు ముఖ్యం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ చాలా ఫోకస్గా ఉంటుంది అన్నట్టు ఆ అప్రోచ్ అయ్యేసరికి. హంబుల్ అప్రోచ్, నాట్ టు టేక్ మై సెల్ఫ్ టూ సీరియస్, బట్ ఐ టేక్ మై రెస్పాన్సిబిలిటీస్ వెరీ సీరియస్. నేను మాట ఇచ్చినంటే ఇక నీకు లీగల్ డాక్యుమెంట్ అవసరం లేదు, మాటే బాగుంది. సో అటువంటి సింపుల్ అప్రోచెస్తో చేసేసరికి ఏమవుతుందంటే నాకు చాలా స్పిరిచువల్ అవేకనింగ్ వచ్చింది. దాంతో ఇక మళ్ళా గోయింగ్ బ్యాక్ టు డూ ద రీడింగ్ విచ్ ఐ డెంట్ డూ. చిన్నప్పుడు చదువుకోని అని ఇప్పుడు చదువుతున్నా అన్నట్టు. మన స్క్రిప్చర్స్, ఆ ఎవల్యూషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ చదువుకున్నా కొద్దీ చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అన్నట్టు. హెరిటేజ్ అదే సార్, దట్ ఈస్ ఎ బిగ్ సోర్స్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. ఒక చిన్న విషయం ఉందండి, భారతీయ ఆధ్యాత్మిక చింతనను భారతీయుల కంటే ఎక్కువ అమెరికన్సే గౌరవిస్తున్నారు. ఉదాహరణకి స్టీవ్ జాబ్స్ ఉండేవాడు, యాపిల్ CEO. He used to visit India about 5 to 6 times every year. Straight away go to Himalayas, do something there, and again go back, recharge it and go back. Warren Buffett, Bill Gates ultimately ఏం చేస్తున్నాడు ఆయన? He reached the Microsoft company, a big company in the world. After reaching the threshold status, he started a charity organization, Melinda Gates, his wife. Actually, Warren Buffett, Gates and Melinda Gates, they are together now serving. They donated 90% of their property towards this. So they, in Telugu called Atmanveshana స్థితికి చేరిండు వాళ్ళు. అల్టిమేట్లీ ఏమిటి, అంతిమంగా మనం ఏమిటి, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం. దెర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ సార్. భగవంతుడి సృష్టిలోనే ఇది ఒక సిస్టమ్ అనుకోండి. మొత్తం ఇది ఒక కార్. శ్రీనివాస్కి టైర్ డ్యూటీ, నాకు స్టీరింగ్ వీల్ డ్యూటీ, మీకు ఇంజన్ డ్యూటీ, అది ఇంకో డ్యూటీ ఇచ్చి పంపబడ్డది. యూనిట్ ఈజ్ మేడ్. సో స్టీరింగ్ వీల్ డ్యూటీ స్టీరింగ్ వీల్ చేస్తుంది, టైర్ డ్యూటీ టైర్ చేస్తుంది, ఇంజన్ డ్యూటీ ఇంజన్ చేస్తుంది, కుర్చీ డ్యూటీ కుర్చీ చేస్తుంది కార్లో. ఆల్ దే కాన్స్టిట్యూట్ ఏ యూనిట్, ఏ వర్కింగ్ యూనిట్. సో ది యూనివర్స్ ఈజ్ డిజైన్డ్. సో జన్నారెడ్డి గారికి ఒక డ్యూటీ ఇచ్చి పంపిండి ఆయన, అతను ఆ డ్యూటీ మాత్రమే చేస్తాడు.
అది వినా వేరే డ్యూటీ చేయడు. అయితే మనం మా డ్యూటీని మర్చిపోవడం అనేది ఆత్మద్రోహం. మన యొక్క సృష్టి యొక్క లక్ష్యాన్ని గ్రహించి దాన్నే చేస్తూ పోవడము, అప్గ్రేడ్ చేసుకోవడము, సొసైటీని ఇంకా గ్లోరిఫై చేయడం, యాజ్ యూ సెడ్ జస్ట్ నౌ, that must be done and that you are very perfectly doing. So for which we will be grateful to our Indian philosophy. So how you are revisiting Indian philosophy? I'm trying to understand అన్నట్టు బేసిక్ ప్రెమిస్ ఏంటి ఇండియన్ ఫిలాసాఫికల్ థాట్, ఎవల్యూషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్టి ఏంటి మన బేసిక్ ఈ detachment, emotional detachment, spiritual awakening, and reaching salvation through knowledge. జ్ఞానంతోనే ముక్తి వస్తుంది. ఐమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద కనెక్షన్ అన్నట్టు. జ్ఞానం అంటే ఏంటి? బుక్స్ చదువుతూ వచ్చే జ్ఞానమా, బ్రతికి జీవితం అనుభవాలతో జ్ఞానమా, ఏది ఏ జ్ఞానం అంటుండు అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు అది చేసుకున్న తర్వాత ఓకే, మరి ఆ జ్ఞానం వస్తే మరి నేను ఏం చేయాలి దాంతో? సో ఒరిజినల్గా ఫోటోగ్రఫీ బాగా ఇంట్రెస్ట్తోని, ట్రావెలింగ్తోని చేసి టెంపుల్స్, ఆర్కిటెక్చర్స్, వండర్స్ చూసి ఒక బుక్ రాద్దామని కాన్సెప్ట్ వచ్చింది. కాకతీయ కింగ్డమ్ ఇస్ మై ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద ఇండియన్ తెలుగు స్కిల్ పీపుల్. రాద్దాం ఆ ఆలోచనలో రీసెర్చ్ చేస్తూ ఉంటే ఈ రిలీజియస్ యాంగిల్ వచ్చేసరికి దాంట్లో డీటూర్ అయింది అన్నట్టు. లాస్ట్ 2 years నుంచి ఈ స్క్రిప్చర్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ చదువుతూ ఉన్నాను. అది చదువుకున్న కొద్దీ నాకు ఇట్ ఈస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. ఇంతకుముందు తెలియని విషయాలని అర్థం చేసుకోగలుగుతున్న జీవితం. ఎస్, absolutely, that's absolutely true. It's new avenues, new way of looking things. అది చేసే వరకు ఇంకో అడ్వాంటేజ్ ఏమైందంటే డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా పోయినానంటే, ఏదన్నా డే టు డే స్ట్రగుల్స్ ఉంటే దే ఆర్ నాట్ బాదరింగ్ మీ అన్నట్టు. ఎందుకంటే నేను సింగిల్ మైండెడ్గా ఎటు పోతున్నా కాబట్టి ఐఎమ్ వాచింగ్ ఇట్ అండ్ లెటింగ్ ఇట్ గో. దట్ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ, దట్స్ వేర్ ఐ యామ్ నౌ. That's where I am. So because of this particular attitude, do you increase your frequency of visiting to India? I don't know if coming here frequently caused it, because part-time job ఎందుకు చేశానంటే మా అమ్మ ఉండేది అప్పుడు. 5 years నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చి 2 months ఉండిపోయేది అమ్మతో మాట్లాడుకుంటూ, టైం స్పెండ్ చేసిపోయేది. Unfortunately she passed away a couple of years ago, but that was the main reason for coming. So వచ్చి 2 months అయ్యేసరికి టైం కొంచెం ఎక్కువ ఉండేది, ఫ్రీ టైం. ఇక ట్రావెలింగ్ అవకాశాలు దొరికినాయి, నార్త్ అండ్ సౌత్, టెంపుల్స్ అండ్ నాన్ టెంపుల్స్. అది అయ్యేసరికి ఈ మీరు అన్నట్టు న్యూ యావెన్యూస్ ఓపెన్ అయినాయి. ఏ డోర్ ఓపెన్ అయితే ఆ డోర్లో నుంచి పోతున్నా అన్నట్టు. ఎక్కడ తీసుకుపోతుందో ఐ డోంట్ నో. అది అయ్యేసరికి ఐఎమ్ లెర్నింగ్ మోర్, చాలా నేర్చుకుంటున్నా, లిసనింగ్ మోర్, టాకింగ్ లెస్. ఇండియా దేర్ ఇస్ endless knowledge, which we can abundant of knowledge, which we cannot feel that we could do completed. Lot of literature is available, lot of people are there to teach us. Of course, it's a chance to get ourselves exploring. Yes. And you become a better person. I honestly believe in that. And that's the ultimate goal kada. Maybe that's what he means. Jnanam ante be open minded, it will come to you. Ultimately నీకు వస్తుంది ఆ ఎన్లైటన్మెంట్. అది వచ్చిన తర్వాత నీకు ముక్తి వస్తుంది. ఓకే, అది మన అల్టిమేట్ పర్పస్ కదా. యాజ్ ఎ హిందూ మనకు ముక్తి కావాలనే కదా అని చేసేది. సో ఆ జర్నీలో ఆ సెర్చ్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఈస్ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. ఆ పార్ట్ టైం జాబ్ చేయడానికి కూడా ఇంకో అవకాశం ఏమిచ్చిందంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఫ్రీక్వెంట్గా కలుస్తున్నా, ఇక్కడ కలుస్తున్నా, స్టేట్స్లో కూడా కలుస్తున్నా. దట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ఎ వండర్ఫుల్, ఇంతకుముందు ఉన్న డిస్టెన్స్ అంత పోతుంది అన్నట్టు ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో. ఒకటి సిగ్నిఫికెంట్ అండర్లైనింగ్ ఏం జరిగింది ఈ మధ్యలో, మనుషుల్లో వల్ల మనిషిని ప్రేమించేటటువంటి లక్షణాన్ని కోల్పోతున్నట్టుగా అధ్యయనాలు చెప్తున్నాయి. దానికి అనేక కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా మీటింగ్ ది పీపుల్, అట్లీస్ట్ ఫస్ట్ యూ స్టార్ట్ మీటింగ్ యువర్ ఓన్ పీపుల్ ఫస్ట్. వన్స్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ ఓన్ పర్సన్,
then you start loving others also. Oh. Then thereby you will enhance your domain, right? So you are increasing your area of working, loving people more and more. Yes. Yeah. So the loving capacity itself is the greatest property of an individual. Oh. Right? People doesn't love. People act only just like loving. And that my mom gets credit on it, that unconditional love. అది మా అమ్మ దగ్గర great wonderful dynamic term, unconditional. అన్కండిషనల్ లవ్. బేషరతు ప్రేమ in తెలుగు. అది నేను చిన్నప్పుడు మా ఫాదర్ వాజ్ బిజీ విత్ బిజినెస్ ట్రావెల్ అండ్ ఆల్ దట్, సో నేను మా అక్కయ్య అమ్మ వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అన్నట్టు టుగెదర్ ఇన్ ద విలేజ్. అన్కండిషనల్ లవ్ అన్నది మా అమ్మ దగ్గర నుంచి నాకు మా అక్కయ్యకు ఇస్ దేర్ ఆల్వేస్. More lucky. Yes, I'm very lucky to be like that. Yeah, the greatest source of joy and happiness అన్నట్టు when you do something for others. Well, again, it's also self motivation అన్నట్టు. మాధవ సేవ, మానవ సేవ, మాధవ సేవ. అది నీ వృత్తిలో ఉన్నది. అవును. వృత్తి ధర్మము, వృత్తి రహస్యం. Yes, so I'm all trying to fit all the pieces together అన్నట్టు. I shall say in this way, తెలుగు ఉపనిషత్తులో ఏమున్నదంటే జ్ఞాన రహస్యం చెప్పబడదు, కేవలం తెలుసుకోబడదు. Very well said. Yes. చెప్తే అర్థం కాదండి. యూ విల్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ నో ఇట్. You feel it. చెప్పబడదు, మీరు తెలుసుకునే స్టేజ్లో ఉండి తెలుసుకునే క్రమంలో ప్రయాణిస్తున్నారు మీరు. ఈజ్ ఏ వెరీ గ్రేటెస్ట్ లెర్నింగ్. Oh, thank you. People those are indulged into this type of stage, they feel to travel, make journey throughout the country like India. I think you also enjoy traveling and knowing the things which are newer. Photography hobby 10 years కింద డెవలప్ అయింది, and I'm enjoying it a lot. And for last 10 years I documented every important event, my family functions kani, get-togethers kani, both good and bad. I have been able to document that for posterity. Srinivas also helped me do a couple of video interview segments. So just kind of share my thoughts, experiences. Again, self-motivation. Plus selfish reason, I can say. I want all this information మా మనవరాలకి ఇవ్వాలి, అన్ఫిల్టర్డ్, వేరే వాళ్ళు ఎడిట్ చేసింది కాకుండా నా నుంచి స్వంతంగా unedited. I want her to see who her grandfather was. So it's a little bit selfish reason. So photography you learn yourself or? పుస్తకాలు చదువుకోవడము, కొన్ని లెసన్స్ సెల్ఫ్, అండ్ పోయి తీయడం, పిక్చర్స్ తీయడం. ఇప్పుడు కెమెరా ఎక్విప్మెంట్ తప్పితే ఇంతకుముందులాగా ఫిల్మ్ లేకుండా ఆ ఎక్స్పెన్స్ లేదు, ప్రాసెసింగ్ ఎక్స్పెన్స్ లేదు, కాబట్టి you can take lot of pictures and delete them and take again. So cost of maintaining the hobby is very less. Yes. అదొక్కటి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ యూ హ్యావ్ ఎ కెమెరా, ఇక చనిపోయేదాకా పిక్చర్ తీసుకుంటే ఉండవచ్చు. దాన్ని ఎక్కువ వెయిట్ ఉండదు, ఏముండదు. ఈవెన్ ఆన్ యువర్ డెత్ బెడ్ యూ కెన్ టేక్ పిక్చర్స్. ఆ హాబీ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అని అదొకటి ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్. So did you make any albums like works and also for the 10 years of time? For my personal inspection, so to speak, I just make some photo albums and just kind of look at them. Do you make any artistic photography and all that? Initial ఏమైందంటే it was just picture taking. One of the training వాళ్ళు ఏం చెప్పారంటే, do you want to take a picture or you want to tell a story? అది అనేసరికి అప్పుడు అర్థమైంది అన్నట్టు ఫోటోగ్రఫీ అంటే. సో ఇప్పుడు ఏమైందంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఏమైందంటే ఎనీ పిక్చర్ ఐ టేక్, ఐ వాంట్ టు టెల్ ఎ స్టోరీ అన్నట్టు. నేను ఈ పిక్చర్ ఎందుకు తీశానంటే ఇది రీజన్. ఆ పిక్చర్ చూస్తే అది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎస్, ఎనీ పిక్చర్ విల్ స్పీక్ టు us. ఎస్. So that I am very happy to say it's improving. Photography, of course, is a very good habit, and it will refine us. Artistic refinement will be taking place. There is one Alfred Hitchcock, greatest director from US. Do you heard his name?
world-renowned director. He makes a movie where it will be most of the time silent. In script writing, he wrote a book called script writing. I am a script writer. Camera naturally speaks always, whether it is a movie camera or still camera, whatsoever it is. It speaks. When camera cannot speak, then writer has to put a dialogue. Right, yeah. You cannot write as you like, just like fables and all that. True. Therefore, your photograph, every photograph has to speak. Speak, yeah. It speaks a story, it speaks a life, it speaks poetry. It does so many things. So, do you produce such photographs? I think I have a couple of photographs. One is Harlequin duck అని ఒకటి Yellowstone National Park వస్తుంది every year for 2 weeks. It's such a beautiful bird, and landing in the water and taking off is a nice feel to it. అక్కడ పోతే ఈ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అంతా మొత్తం పడుకొని లాంగ్ లెన్సెస్ తీసుకొని పిక్చర్స్ షూట్ చేస్తూనే ఉంటారు. Yellowstone National Park. Only happens 2 weeks in month of May. In which state it is? That is in Montana. Okay. Montana. ఆ పిక్చర్ ఒక 20 minutes తీస్తా ఉంటే ప్రీ ల్యాండింగ్ అండ్ ల్యాండింగ్ పిక్చర్స్ వచ్చినాయి అన్నట్టు. ఆ రెండు సీక్వెన్స్ పెడితే ఇట్ విల్ టెల్ ఎ స్టోరీ అన్నట్టు. ద మూమెంట్, ద హిస్టరీ, అండ్ వై ఐ టుక్ ద పిక్చర్ అంటే ఇట్స్ సచ్ ఎ రేర్ బర్డ్ కమింగ్ టు ద ప్లేస్, అండ్ జస్ట్ ఫర్ బ్రీడింగ్ పర్పసెస్ వస్తాయి, అండ్ దే ఆర్ జస్ట్ కైండ్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ ద వాటర్ అన్నట్టు. అదొక స్టోరీ. లాస్ట్ వన్ ఐ టుక్ వాజ్ ద మిల్కీ వే గ్యాలక్సీ. మిల్కీ వే గ్యాలక్సీ డెత్ వ్యాలీ, కాలిఫోర్నియాకి పోయి 3 nights between డెత్ వ్యాలీ ఎందుకంటే ఓపెన్ డెజర్ట్ ఏరియా. అవును, అది స్టేట్ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉంటుంది. అక్కడికి పోయి ఒక 3 nights between 11 o'clock in the evening and 3 o'clock in the morning I watched the Milky Way galaxy, galactic center rise and fading time. మధ్యరాత్రి చీకట్లో ఉన్నప్పుడు పోయి ఒక ట్రైపాడ్ మీద పెట్టుకొని ఒక 3 hours పిక్చర్స్ తీస్తే అందులో ఒక 4-5 మంచిగా వచ్చినాయి అన్నట్టు. సో వాట్ ఆమ్ ఐ ట్రయింగ్ టు టెల్ ఇన్ దట్ పిక్చర్ అంటే ద ఎనార్మిటీ ఆఫ్ ఇట్. వీ బిలాంగ్ టు దాట్. We belong to this galaxy. There is a relation between that and we. Yes. Yeah. And then when I explain the picture, I tell the story of my efforts. So to see something beautiful, you have to put in the time. You have to put in the effort. Andukane professional photographers' work is so beautiful to watch. Just they become mad at the profession. Absolutely. Yeah. Particularly this forest photography regarding animals and all that. For a small movement of animal, they wait for days and days together, climbing trees and all that, putting the camera focused and all that. It's the biggest task. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే Doctor, how you got inclination towards art? I'm so glad you asked, because that's what I was going to say, because photography requires concentration, preparation, and time and effort, patience. Adi, being a surgeon also, you have to prepare and you have to concentrate and you have to do methodically. Adi easy transition from being a surgeon to photography. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఫోటోగ్రఫీ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ మీ బెటర్ సర్జన్ అన్నట్టు. రివర్స్, యా. ఆ స్కిల్ సెట్ అంతా ఇటు వస్తుంది అన్నట్టు. ఇటు వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఐఎమ్ ఎంజాయింగ్ బీయింగ్ ఎ సర్జన్ ఈవెన్ మోర్. This is a question of transformation. That's right. Energy and knowledge remains same, but there is a lot of transformation taking place now. Yeah, this so that to this. Yeah, it's a great feeling. Yes. Other than photography, how you are engaged with? Reading habits? Yes, I do a lot of reading. Reading, actually, before photography, reading was my most number one hobby. Okay. Reading, and I read all kinds of books. Yes. Contemporary religion, history. History is probably more favorite. Andukane ee Kakatiya dynasty gurinchi history chadavadu dantu. Yes, but I read all the literature, classic literature.
సో ఇక్కడికి వచ్చినప్పుడు వెన్ ఐ వాస్ హియర్ ఐ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్స్ ఆల్ ద టైమ్. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చదువుతా అన్నట్టు, న్యూస్ పేపర్స్ తెప్పించుకొని చదువుతా అన్నట్టు. Do you feel any time that staying for so much of time in America, you lost some wonderful life in India? Have you got any that type of pinch any time? భారతదేశంలో ఉంటే జీవితం ఇంకా బాగుంటుంది. I don't think so. Other than the fact that మా అమ్మతోని లేను కదా అన్న ఒక ఫీలింగ్ తప్పితే, as a matter of fact, I am glad I had a chance to go to US because I learned so many good things from Western culture. My understanding of life, social conduct, what it is like to enjoy freedom, human values. వాళ్ళంతా benevolent people. Anglo-Saxon people are benevolent. They believe in love and charity. I also think that more patriotic also. Yes. Yeah. Compared to other Indians. So I did not make the mistake of going back and forth, ఆ దేశం మంచిదా ఈ దేశం మంచిదా అని ఆ కంపారేటివ్ మోడ్లో ఎప్పుడు లేకుంటే నేను I was always on, okay, how can I make me a better person? How can make this situation make me a better person? ఆ అప్రోచ్లో పోయేసరికి I just had best of both worlds అన్నట్టు. Yeah. సో కేటగోరికల్గా పెద్ద చింత ఏం లేదు. కానీ సమాజానికి ఏ రకంగా ఎక్కువగా ఉపయోగపడగలం మనం, ఎక్కువగా ఎట్లా సేవ చేయగలం మనం అనేటువంటి భావన అనేది బాగా డెవలప్ అయింది అక్కడ డెవలప్ అయింది. అండ్ ఐ హావ్ యూటిలైజ్డ్ దట్. ఐ పుట్ దట్ ఇన్ ప్రాక్టిస్. లేకపోవడం వల్ల మీకు ఒదిగిన ఒక లాభం అక్కడ ఉండడం వల్ల ఈ తత్వం అనేది పెరిగింది. అండ్ ఐ పుట్ ఇట్ టు యూజ్ ఆల్సో. ఇక్కడ మా ఫ్యామిలీ డెవలప్మెంటే కాకుండా అక్కడ స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఫ్రీ టీచింగ్ చేయడము, అవి ఆటోమేటిక్గా వచ్చి డెవలప్ అయినాయి. సోషల్ సర్వీస్ కాన్సెప్ట్ చాలా బాగా. అండ్ దెన్ ఇట్ బికమ్స్ మోర్ కంపాషనేట్. You understand suffering. It makes you a better doctor. When you see suffering, it enhance your yes, the doctor professional qualities also. And also the doctor, other time when I was talking to you, you were talking very frequently about reunioning of your friends. You spent a lot of affectionate time with your friends, your classmates in medicine and all that. You also told me that whenever you visit India, you feel comfortable of meeting all the people, rather making an assembly or meeting of such people and all that. You please tell me something about that. Yeah, మేము యాక్చువల్లీ లాస్ట్ మంత్ డిసెంబర్లో 50th రియూనియన్ అయింది. 1968లో మేము జాయిన్ అయినాం మెడికల్ స్కూల్. అయితే మేము ఒక రియూనియన్ చేసుకున్నాం ఫర్ 3 days ఇన్ హైదరాబాద్. అక్కడ ఒక రిసార్ట్ ఉండే, పామ్ ఎగ్జాటికా అండ్ రిసార్ట్లో ఒక 53 క్లాస్మేట్స్ కలిసి ఒక 3 days. 2018, 50 years of time. Yeah, 50 yearsలో. అయితే మా ఒరిజినల్ బ్యాచ్ వాజ్ 150. అండ్ అందులో నుంచి ఒక 100 గాంధీలో ఫినిష్ చేసాం. కొందరు ట్రాన్స్ఫర్ అండ్ కొందరు దే స్టెప్ బ్యాక్ అండ్ కొందరు డ్రాప్ అయిపోయింది. ఆ 100లో అబౌట్ 29 people went to US. అయితే మేము ఎవ్రీ 2-3 years వచ్చేది ఫస్ట్ 10 years. ఈ లాస్ట్ 10 years నుంచి ఐఎమ్ కమింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. సో మేము కలుస్తూ ఉంటే ఈ ఇంటరాక్షన్స్ డెవలప్ అయ్యి ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఆ నాలెడ్జ్ మంచిగా డెవలప్ అయ్యేసరికి వేరే ఇంట్రెస్ట్ పుడుతుంది అన్నట్టు. అరే మరి కలుసుకుంటే మంచిగా అది దట్ ప్లేడ్ ఎ వెరీ బిగ్ పార్ట్. అయితే మొన్న రియూనియన్ వాజ్ సో వెల్ రిసీవ్డ్. They all started saying we are not a batch anymore, we are a family. అయితే ఆ souvenir కవర్ కూడా మొన్న డిజైన్ చేసినప్పుడు అదే పెట్టాను అన్నట్టు. A reunion, a get together when a batch became a family. And it was true sentiment అన్నట్టు. True sentiment. And that's what that is. And we are a very close batch. And personalities అసలే చేంజ్ కాలేదు. How many people could able to meet that way? 53 classmates, including their spouses, we had 74. That's nice. 74 people. Good gathering. Yes. Good gathering. ఇక డ్యాన్స్ చేసాము, బతుకమ్మ డ్యాన్స్ చేశారు మా లేడీ ఫ్రెండ్స్, గర్బా డ్యాన్స్ చేశారు. యా, మేము ఒక 2 hours వరకు మొత్తం ఓపెన్ ఫ్లోర్ డ్యాన్సింగ్ చేసాము.
నేను చెప్పుకోవద్దు నా గురించి, కానీ నేను లుంగి డ్యాన్స్ చేశాను. అండ్ వి జస్ట్ నో ఇన్హిబిషన్స్, నథింగ్. What happens is, in such situations, meeting at the age of 30 years is one experience, right? Same people, they meet at 50 years, they experience another feeling. So because you are grown up now, you go 60 and all that, so having reached the state of maturity, you become total open. No more inhibitions will be there. So you would have enjoyed very much that time. And unfortunately, we lost like about at least 22 people from our class. చనిపోయాను. అది అయ్యేసరికి ఇంకా క్లోజ్నెస్ ఇంకా ఎక్కువైపోయింది అన్నట్టు. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, కొందరు పోయిండ్రు. పోయిండ్రు, మళ్ళీ ఇంకా 10 ఎవరు సంవత్సరాలు. పోతారో తెలియదు. ఒక తాత్విక భావన వస్తుంది. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కాదు, కానీ అరే మళ్ళీ కలుస్తామో కలవమో, లెట్స్ ఎంజాయ్ ఇట్ అని అది బాగా డెవలప్ అయింది మా బ్యాచ్లో. How do you view again your future? Now you got some deviation from your profession. You allotted some time towards your further knowledge enhancement and sharing the worldly feelings and all that. You are taking up photography and you are inculcated the habit of going to the books, particularly Indian literature. భారతీయ వాంగ్మయం ఉంది కదా, మీరు దానిలో ప్రవేశించినట్లా కదా. భవిష్యత్తును కూడా మీరు ఏ రకంగా గడపాలనుకుంటున్నారు, మీ వైద్య వృత్తిని దీన్ని ఏ రకంగా అనుసంధానం చేద్దామనుకుంటున్నారు, ఈ సమాజానికి ఇంకా ఏ రీతిలో కూడా అధికతరమైన సేవ చేయాలనుకుంటున్నారు, ఇట్లా వైవిధ్యంగా జీవించాలనుకుంటున్నారు అని చెప్పారు. ఈ పార్ట్ టైం పోయినప్పటి నుంచి దట్ వాజ్ సంథింగ్ ఐ వాజ్ థింకింగ్, ఓకే వాట్స్ ద రెస్ట్ ఆఫ్ మై జర్నీ, వాట్ ఈస్ ఇట్, ఓకే 5 years from now, 10 years from now, what I want to see. A spiritual journey is giving me a way out on it. Spiritual journey is showing me the way. As long as you are showing this unconditional love for your family and your patients and the society at large, and at the same time pursuing your own salvation based on Indian scriptures. Yes. At least it's showing me a way. నేను ఎంత సక్సెస్ఫుల్ అవుతానో నాకు తెలియదు, బట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ దట్. ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దట్ జర్నీ అని చూస్తలేను అన్నట్టు. అట్లీస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ద ఎఫర్ట్. మరి అది సరిపోద్దా నాకు తెలియదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ మై ప్రొఫెషనల్ వర్క్, మై పర్సనల్ వర్క్ అండ్ మై స్పిరిచువల్ వర్క్, whether I did it on purpose or not, but it made me the type of person I want to be. Yes. That I am already there. Is it making you to redefine yourself? Not really. Actually, it is actually helping me fine tune some of the basic belief systems on it. Unconditional love, I said, okay, this is not going to go away. Not taking myself serious. నువ్వే యూనివర్స్ సెంటర్ కాదు, భగవంతుడు ముఖ్యం అన్నిటికన్నా, అది డెఫినెట్. ఇక ఫైనల్గా ఏం డిసిషన్కు వచ్చానంటే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఐ డోంట్ లుక్ ఎట్ లైఫ్ లైక్ ఎ డైలీ బర్డెన్. I look at life like a daily opportunity to please God. And I don't have to go to a temple to do that. I can do it in my own heart. And I practice some of the meditation and prayer things and all that in my private life. But it's not an exhibition type of thing. I do it for internal consumption. So, final instruction from God to me is, okay, Janna, life is beautiful. It's up to you to remove all the doubt. And I am trying to do that. I am trying to remove all the doubt, and I am becoming successful at it. As a doctor, you have additional opportunity. People like we cannot do. As a doctor, you can render more service to the society and humankind. Thereby derive a lot of pleasure, which is the part of duty endorsed by the God to you. ఇప్పుడు ఆ పేషెంట్ చాలా సాటిస్ఫై అయ్యి నీకు లాయల్గా ఉండి, when he becomes your friend, then I am removing that doubt on it. One doubt I am removing to make life beautiful. So అట్లా చేసేసరికి
మొన్న తాంజావూరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆడ గైడ్ హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు మీ మీరు ఇప్పుడు మెడిటేట్ చేసేటప్పుడు ఇట్లా ఫింగర్స్ ఇట్లా ఉంటాయి ఎందుకు అని. సో ఈ సెడ్ దిస్ ఈజ్ arrogance, దిస్ ఈజ్ illusion, దిస్ ఈజ్ కర్మ అండ్ దిస్ ఈజ్ జీవాత్మ, దిస్ ఈజ్ పరమాత్మ. సో యూ బ్రింగ్ ద జీవాత్మ టు పరమాత్మ అండ్ షెడ్ యువర్ arrogance, illusion and karma. Symbolic. That is what you're trying to do. Symbolic mudra. ఆయన ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత రోజు ఐఎమ్ డూయింగ్ ఎంత తొందరగా కల్పిస్తే అంత మంచిది. బట్ హౌ ఐ కెన్ కంట్రిబ్యూట్ టు సొసైటీ ఎట్ లార్జ్, నేను అంత ప్రిసంప్షియస్ పర్సన్ కాదు, నేను అంత మేధావిని కాదు, కానీ అట్లీస్ట్ మీలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండి ఈ పర్సనల్ స్టోరీస్ షేర్ చేస్తూ ఉంటే ఇఫ్ సంబడి in your audience see there is some value in what we discussed, if they pick up on that, I am blessed. I feel blessed. Yes. There is a poetic line people say, as a doctor will appreciate that. Everybody has two worlds, రెండు ప్రపంచాలు ఉన్నాయి. కన్ను తెరిస్తే ప్రపంచంలో ఒక నువ్వు, కన్ను మూస్తే నీలోనే ఒక ప్రపంచం. Wow, nice. They are the two poetic lines written by one poet. Very It nice. is me only. Very nice. It happens. So as you close your eyes, you will have your own world. Yeah. You open the eyes, you will go into transform yourself into the physical world. Physical. So there are two lives, physical and non-physical, right? So once you talk about the non-physical life, traversing into so many complexities and all that, how do you view this? How do you feel about this non-physical world, non-physical living, non-physical experiences? Sometimes we cannot, language is insufficient to explore some feelings, right? Absolutely. So as a doctor, what do you say about this? Yeah. My answer to that is, if you are able to at least partially see what you're looking for, Yes. and if you're making the necessary effort and you are beginning to see some of the answers and they are opening up more opportunities to pursue your journey, then I think you're doing good. And I am taking that approach in medicine also. As a doctor also, okay, నేను every 10 years exam తీసుకుంటున్నాను. I have already practiced for so long. So ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నదని arrogance రాకుండా, గాడ్లీ కాంప్లెక్స్ రాకుండా ఉండడానికి ఈ స్పిరిచువల్ జర్నీ నాకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు. నా అట్లా ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ దోస్ టూ లైక్ దట్ అన్నట్టు. ఇప్పుడు నేను లాప్రోస్కోపిక్ సర్జరీ, గాల్ బ్లాడర్ సర్జరీ అని ఉంటుంది. నేను ఒక 10-12 మినిట్స్లో చేయగలుగుతాను, స్కిన్ టు స్కిన్ 12 మినిట్స్లో. అయినా కూడా నేను ఆ 30 మినిట్స్ తీసుకొని చేస్తాను అన్నట్టు. ఐ టేక్ 30 మినిట్స్ టు డూ ద జాబ్. ఐ హ్యావ్ డన్ అబౌట్ 3,500 గాల్ బ్లాడర్ సర్జరీస్. మరి ఎందుకు నువ్వు అన్నీ చేసి నువ్వు 12 మినిట్స్లో చేయగలవు, నువ్వు అర్ధగంట ఎందుకు తీసుకున్నావు అంటే వెరీ సింపుల్ ఆన్సర్ అన్నట్టు. వెన్ ఐఎమ్ స్టార్టింగ్ టు డూ ఇట్, ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్, దెర్ ఇస్ ఎన్ ఎక్స్క్యూజ్. Okay. After 3,500 surgery, if I make a mistake, what is my excuse? Not excusable. నేను తొందరపడి ఆ 12 మినిట్స్లో చేసి మిస్టేక్ చేస్తే I will not be able to forgive myself అన్నట్టు. Wonderful concept. Yes. So that's how I am integrating my spiritual foundation to my professional opportunities, and then kind of back and forth benefit from my professional work, improving my professional work with my spiritual journey. And I am probably the luckiest person, dead or alive. First it starts with my mom, being born to her, Yes. having a chance to get free education in this country, have a foundation, then go to America and then spend last 40 years, Yes. learn newer skills, both social and professional, and then being able to study scriptures, travel more, come and meet people like you, learn from you. It just adds to that. So how much lucky can I get? Definitely. So lot of what you call satisfaction, spiritual satisfaction Yes, is, yes. being attained already.
further going to attain further more. The threshold status you are going to attain. Like I said, life is beautiful. Yes. All of us have to remove Most all of the people doubts. that doesn't think in that way. Yeah. People say life is always struggle, life is Burden, always struggle. fighting, life is always struggling with the people. And they cannot say, no, doctor, America, no, easy, no, I struggled. I went to bed without eating when I was in medical school. That is the greatest foundation. America going up, I only had $6.50. That's all I had, no job and nothing, and nobody guaranteed me there will be a job. Yes. So struggles I know, and sadness I know. I lost my sister to social injustice. Yes. I went through a divorce, and that was the lowest point in my life, personally, professionally, and financially. Then I had a new opportunity in 1994 to start fresh. Okay. And then I pursued a path of, now I cannot make a mistake. God has given me a second chance. So many experiences has just structured you, restructured you, Yes, so that you can have perfected travel now. yes. Now I know what not to do. I may not do everything right. That's very much. Yeah. ఏది చేయాలో కంటే ఇది చేయకూడదు అని కూడదు. తెలుసుకోవడం అనేది Yes. జ్ఞానంలో ఒక ముఖ్యమైన పార్ట్. Yes, yes. That. Very nice, sir. And integrating all this with a very epic status, how do you recollect the total long travel? Of course, you have now a grandchild like that. You will have to integrate that grandchild and compare with your mother from source you got a very dynamic unconditional love. You will have to again repatriate that to your granddaughter. As a grandfather, you will have to give unconditional love to your grandchild. Yes, This is a process of giving and taking, right? yes. This giving and taking is the greatest boon for human being. Yeah. How do you conceive that? I believe more in giving. Yes. And since so many people were at the receiving end of that unconditional love and friendship, my granddaughter has nothing to worry about. She will get the same from me. I will. Be assured. She's assured. It's a done deal. But Kani, what she can do for me is never in doubt. She has already become that one of those points of life. My mom passing away left darkness, but my granddaughter brought some light back. Right. So, she has already given me Yes. more than I can do anything for her. అట్లా చూసేసరికి ఏమవుతుందంటే జస్ట్ ఎవ్రీవేర్ ఐ లుక్ మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ లైట్స్ అన్నమాట. Yes. మీటింగ్ యూ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ అండ్ కమింగ్ అండ్ టాకింగ్ టు శ్రీనివాస్ ఎవ్రీ ఇయర్, దీస్ ఆర్ ఆల్ సోర్సెస్ ఆఫ్ లైట్, Generally, పాయింట్స్ ఆఫ్ లైట్. I am underlining that you are more optimistic or it's never Yes. pessimistic. Absolutely. That is the greatest positive attitude one make the human being a partially God. అది మనం ఓల్డ్ సేయింగ్ ఉంది కదా, గ్లాస్ హాఫ్ ఫుల్ హాఫ్ ఎంటీ అని. నాకు ఆ వాటర్ విషయమే అవసరం, నాకు గ్లాస్ ఉన్నదనే సంతోషం అన్నట్టు. అలా ఏముండాలి, కనీసం ఆ గ్లాస్ అన్న ఉన్నది. Glass ఇచ్చిండు. Lucky to that. Yeah. Have that. Yeah. So it's very fine. Thank you, sir. We had a very detailed microscopic discussion. Thank you. This Thank you very not much. about the professionalism. Something we had analysis of the life of Yes. human Yeah. being itself, and particularly you are connected with two continents, great continents. One is Agarrajamu, another is భారతదేశం. ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమే, చిన్నప్పటి నుంచి వింటున్నా. Yeah. చెందిన దేశం ఎప్పుడు అవుతుందని చూస్తే ఎవడో అది సాధించట్లేదు. భారతదేశం ఏమిటి అంటే అభివృద్ధి చెందుతున్న దేశం, చెందిన దేశంగా మాత్రం బాగుంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ది హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఇండియా దెన్ బికమ్స్ డెవలప్డ్ నేషన్. And that is an ongoing process. Yes. And this conversation is part of that process. Yes. We are sharing our experiences. Yes. And I am also believe in humanity. Yes. There are people who will agree with us on most things we discuss. There are people who may disagree with us, but at least it is out there for consumption, and let's see what happens. On listening this conversation, our viewers will conceive clearly that there will be a lot of transformation Yeah. in one's life on passing through various stages of Yes. experience and all that.
It's a nice thing about that discussion. Thank you, Doctor. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ టు మీట్ యూ. డాక్టర్ గారు, ఈ భారతదేశంలో కొంతమంది సర్వీస్ మోడ్ ఉన్నటువంటి డాక్టర్స్ పేద పేషెంట్స్కి ఉచితంగా సేవలు చేయడం, లేక చారిటీ సంస్థల ద్వారా సేవలు అందించడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా అమెరికాలో కూడా ఫైనాన్షియల్గా సౌండ్గా లేనటువంటి పేషెంట్స్ కొందరు, ఇన్సఫిషియెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా రీతిలో మీరు సర్వీసెస్ అందివ్వడం కానీ, లేక ప్రత్యేకంగా దానికి మిషన్ లాగా టేకప్ చేయడం కానీ, అటువంటి లైన్లో ఇది ఒక హ్యూమన్ సర్వీస్ కదా అన్నటువంటి దృష్టిలో ప్రొసీడ్ కావడం కానీ జరిగిందా? అట్లాంటి టేకప్ చేసినారా ఎప్పుడైనా? చేశాను. అక్కడ హెల్త్ సిస్టమ్ మీకు తెలుసు, ఇన్సూరెన్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ స్పాన్సర్డ్, ఎంప్లాయర్ స్పాన్సర్డ్ ఉంటాయి. కానీ కొంతమందికి ఇన్సూరెన్స్ ఉండవు, వాళ్ళ పావర్టీ లెవెల్తో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేక కట్టలేరు. నేను ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నా ఛార్జెస్ నేను రద్దు చేసి హాస్పిటల్ ఛార్జెస్ను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి తక్కువ చేయించి చేసేవాడిని అన్నట్టు. అట్లా చాలామంది చేశాను. ఇంకొకటి ఏం చేశానంటే, నాకు చదువే ముఖ్యమైన అమ్మ చెప్పింది కదా, దాన్ని ఐ టుక్ ఇట్ టు హార్ట్ అన్నట్టు. ఎవ్రీ ఇయర్ హై స్కూల్ సీనియర్స్ ఒక ముగ్గురిని తీసి వాళ్ళకు $3,000 స్కాలర్షిప్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ అన్నట్టు. ఆ 3,000 తీసుకొని వాళ్ళు కాలేజీ పోతారు అన్నట్టు. ఐ హావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ లైక్ 20 years. Yes, 20 years నుంచి చేస్తాను. స్కాలర్షిప్ ఫర్ ద లోకల్. అయితే ఏం క్రైటీరియా అంటే, హై స్కూల్ టీచర్స్, హై స్కూల్ సీనియర్స్ ఉంటారు కదా లాస్ట్ ఇయర్, వాళ్ళ కండిషన్ ఏంటంటే వాళ్ళు వాలంటీర్ వర్క్ చేయాలి. ఎవరు ఎక్కువ వాలంటీర్ చేస్తే అందులో టాప్ 3 విల్ గెట్ మై స్కాలర్షిప్ అన్నట్టు. వాలంటీర్ సర్వీస్ చేసేసరికి వాళ్ళకు గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది, నాకు కూడా ఒక మంచి అరే వర్ది వాళ్ళకే ఇచ్చిన అన్నట్టు నాకు ఉంటుంది. అది చేశాను. అది కాకుండా ఇప్పుడు యాజ్ ఏ సీనియర్ సర్జన్, ఇండియన్ కాంటెక్స్ట్లో పర్ఫార్మింగ్ సర్జరీ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇన్ అమెరికన్ డొమైన్ దట్ ఈస్ ఏ డిఫరెంట్ ప్రొఫెషనల్ కల్చర్ ఈజ్ దేర్. హియర్ వన్స్ ఏ డాక్టర్ అడ్వైజెస్ ఏ పేషెంట్ టు అండర్గో ఏ సర్జరీ, they are not that much confident that the diagnosis made by the surgeon is perfect or not. Then most of the people, they will be always trying to seek second opinion, go to another doctor, take his opinion also, then compare both of these things and all that. In the Indian context, how do you advise our Indian patients whether to go for multiple opinions or how? ఈ సెకండ్ ఒపీనియన్ కాన్సెప్ట్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇద్దరి దగ్గర నుంచి సజెషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇద్దరి సజెషన్స్ ఒక్కటే అయితే నీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది యాజ్ ఎ పేషెంట్, ఐఎమ్ గెటింగ్ ద బెస్ట్ అడ్వైస్ అని. కానీ సెకండ్ ఒపీనియన్తో కూడా కొన్ని అన్నెసెసరీ సర్జరీస్ కూడా ఆగిపోయినాయి ఆగిపోయినాయి. సెకండ్ సర్జన్ అంటాడు నీకెందుకు ఆపరేషన్ వద్దు అని అంటాడు. అనేసరికి మా అక్కేదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. న్యూరో సర్జన్, ఇక్కడ లోకల్ న్యూరో సర్జన్, నువ్వు నెక్ ఆపరేషన్ చేసుకోకపోతే ప్యారలైజ్ అయిపోతాడని భయపెట్టించాను. నేను హైదరాబాద్కి పంపించి మా క్లాస్మేట్ దగ్గరికి పంపిస్తే ఆయన ఇంకో న్యూరాలజిస్ట్ అయితే నీకెందుకమ్మా ఆపరేషన్ వద్దు, మెడిసిన్స్ కాలతో. అది ఒక 6-7 years కింద నుంచి నో సర్జరీ అండ్ షీఈ్ వెరీ యాక్టివ్ అండ్ షీఈ్ వెరీ హ్యాపీ. సో ఆ సెకండ్ ఒపీనియన్తో ఆ సర్జరీ అవాయిడ్ అయిపోతుంది. కానీ బ్రాడర్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి సర్జరీకి? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే సర్జరీ ఈజ్ ఎ బిగ్ అండర్టేకింగ్ కదా, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అవును. అయితే మరి నువ్వు సరిగ్గా డిసిషన్ తీసుకున్నావు లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ కావాలి, నీ ఏం ప్రాబ్లమ్, దాని గురించి నేర్చుకోవాలి, క్వశ్చన్స్ అడగాలి. ఇక్కడ ఏంటంటే భయపడతారు అన్నట్టు, డాక్టర్ని క్వశ్చన్స్ అడగడానికి భయపడతారు. అది అయ్యేసరికి నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నేను చెప్పాను కదా సర్జరీ అన్నాను కదా, నువ్వు ఇంకేం అడుగుతున్నావు అని అట్లా ఉండేసరికి భయపడి ఏం అడగరు అన్నట్టు. దట్ ఈస్ ద బ్యాడ్, అండ్ దట్ ఈస్ ద బ్యాడ్ సిచ్యువేషన్. సో యాజ్ ఎ సీనియర్ సర్జన్ ఐ విల్ టెల్, నీకు సర్జరీ అవసరం అంటే ఆల్వేస్ ఆస్క్ ఫర్ సెకండ్ ఒపీనియన్.
ఏమున్నది ఒక ఎక్స్ట్రా కన్సల్టేషన్ పైసలు. ఇద్దరి సజెషన్ కూడా సర్జరీ అంటే దెన్ యూ ఫీల్ కాన్ఫిడెంట్, దట్స్ ఎ గుడ్ సజెషన్. కానీ ఇప్పుడు మా ఇంట్లో మాత్రం ఎవరికన్నా సర్జరీ రికమెండ్ చేస్తే ఇట్స్ ఆటోమేటిక్ అన్నట్టు 100% దే గో అండ్ ఆస్క్ ఫర్ సెకండ్ ఒపీనియన్. ఇది మై ఇన్స్ట్రక్షన్, నేను చెప్పాను అన్నట్టు. నా పేషెంట్స్ కూడా అదే ఆఫర్ చేస్తాను నేను స్టేట్స్లో కూడా. నేను సర్జరీ చెప్తున్నా, ఓవేళ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ అ సెకండ్ ఒపీనియన్, ఐ విల్ మేక్ ద అరేంజ్మెంట్స్ అని కూడా చెప్తాను. ఐ విల్ సెండ్ యూ టు సర్జన్, మీ ఏ సర్జన్. ఆ కాన్సెప్ట్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే సర్జన్స్ బికమ్ బెటర్ సర్జన్స్, పేషెంట్స్ విల్ బికమ్ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ ద రిజల్ట్స్ విల్ బి బెటర్. దెన్ యువర్ రెప్యుటేషన్ విల్ గెట్ బెటర్ యాజ్ అ ప్రొఫెషన్. బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు దాంతో. Do you anytime face a situation where the surgery is going to be very complicated and very complex? You will have to fight with that. Sometimes you may be very pessimistically anticipating a failure like that. So in doldrums you will be moving in tension like that. Did you face that type of complex situation any time? There were cases. I went thinking that to manchi regular operation, routine operation, కానీ కాంప్లికేషన్స్ అయినాయి. Once you open, it becomes complicated. Once I started, middle of the operation, I ran into complications. కానీ fortunately, I knew how to fix it. 1 hour surgery, మొత్తం 7 hours పట్టింది అన్ని ఫిక్స్ చేసి కరెక్ట్ చేసినాను. But then comes the actual more important part, discussing it with the family and explaining to them what happened and how you fixed it. ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏం దీంతోని అని అది ఎక్స్ప్లెయిన్ చేయడం. దెన్ proactively sending him to a better hospital to make sure that what I have done is okay, that's enough. అది చేసి వయసరికి నేను ఫిక్స్ చేసిన సొల్యూషన్ రిజల్ట్స్ మంచిగా అయినాయి. వేరే హాస్పిటల్ పంపించిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నేను చేసింది, అండ్ ద పేషెంట్ ఈజ్ బ్యాక్ టు నార్మల్ హెల్త్ అన్నట్టు. సో దట్ ఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ కేస్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. That I ran into problem, but because of my training and experience, I was able to fix it. Then I handled it with the family the way it should, and then they went to a bigger hospital and found out that what I did was right. We call నైపుణ్యం. డాక్టర్ యొక్క నైపుణ్యం పాటు ఆత్మవిశ్వాసం కూడా రెండు కలిసి ఫోకస్ అవుతాయి, అవుతాయి అవుతుంది. కానీ on the other side of the coin, there were cases we struggled, especially during the training. When I was getting training, lot of trauma cases వచ్చి 8-10 hours blood transfusions ఇచ్చి multiple injuries ఉన్న patients save చేయడానికి చేసినాం, and we lost some patients. So they always leave a bad taste. You always remember those. When a patient dies, yes. In spite of your best efforts, they die. Sometimes we cannot save them. You cannot save them. So first of all, you feel bad, of course, that you couldn't help the In patient. such cases, what type of feeling you will have? A sense of letdown, failure, but you know you tried your best. So you cannot let that experience make you worried and scared surgeon. You just have to do 5 years training లో అన్ని చెప్తారు, అన్ని చేయిస్తారు, అన్ని నేర్పిస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ తోని When compared to the training given in India and teach you various skills of some complex handlings and all that in India and in American domain, how do they differ in terms of quality? I think it is more methodical training స్టేట్స్లో. నేను మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఇక్కడ సర్జన్స్ వర్ ఫెంటాస్టిక్ సర్జన్స్. మా గాంధీ హాస్పిటల్ ఉన్న సర్జన్స్, దేర్ స్కిల్స్ వర్ జస్ట్ సూపర్. ఇప్పుడు ట్రైనింగ్ ఎట్లుందో నాకు తెలియదు. But people say that in an academician, being a professor in engineering, underlined from some of my friends that the quality of training that is being rendered today here in India, not of that good level. But any average training of surgeons in US, you can fairly conclude that they are getting good training. మీ జీవితంలో చాలా మీపై ప్రభావం చూపించిన వ్యక్తులు ఎవరు అంటే అమ్మ గురించి చెప్పినారు. ఎందుకు అంటే ఆమె
మదర్లీ అనేది కాకుండా అన్కండిషనల్ లవ్ మీకు పంచిచ్చింది జీవితకాలం మొత్తం బ్రతికున్నంత కాలం కదా. ఆ రకంగా మీపై ఇంకా ఆమె తర్వాత ప్రభావశీలంగా ముద్ర వేసినటువంటి ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా సార్? ఎస్ ఎస్. బాసిరెడ్డి అని మా అంకుల్ అవుతాడు, మామయ్య. మా తాత వాళ్ళ తరపు నుంచి రిలేటివ్ అని ములుగులో ఉండేది చొల్లేటి బాసిరెడ్డి అని, ఫార్మర్, బట్ ఆల్సో ఎ లీడర్, సొసైటీ లీడర్, వెల్ రెస్పెక్టెడ్. అండ్ ఎప్పుడు వచ్చినా కూడా పోయి కలిసేది అన్నట్టు, ములుగుకు పోయి కలిసి ఒక 2 days ఉండి వచ్చేది. నాకు ఎందుకు ఆయన important in my life means when I was in medical school, he was always encouraging me, always complimenting me, always more support. Yes, and he was a tremendous cheerleader on it. So he has developed this relationship with me, which is more almost like fatherly relations. Thinking is also very profound, and it is non-conventional. Non-conventional అంటే ఇక అందరూ అట్నే ఆలోచిస్తారని ఆలోచన కాకుండా what is the right thing to do అన్నది మేజర్ కంపోనెంట్ ఆఫ్ హిస్ లైఫ్, అండ్ హీ లివ్డ్ దట్ life based on that principle. And to learn that from him was very fortunate for me. And that spiritual comfort you get when you just sit down and just talk, just casual. Talking to myself is Yes. getting something. Very spiritually uplifting. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మా మదర్ చనిపోయినాక కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయారు. సో ఇట్స్ ఎ బిగ్ బాడీ బ్లో. So you lost both great companions. Both influential people in my life. So you can imagine how much darkness that left in my life. But I cherish their lives by following their teachings. That's the best I can do, and I'm proud to do that. You told me that about 2-3 years back you lost your mother. Yes. 2 years back you got your Granddaughter. Yes. So it is being replaced now. Replaced. Almost. Yes. Some darkness is being just thrown out by entering New light. New light. Definitely. You have been reading so many books, as you told just now, from various fields, right? Normal literature and some historical books, some other areas. Which type of books could able to leave some strong impression on you? Novels, classic novels, classic English literature-లో అందులో కొందరు డార్క్ హ్యూమరిస్ట్స్ ఉన్నారు, బట్ వెరీ poignant and very profound. ఆ రైటర్స్ ఇష్టం ఎక్కువ. ఇండియన్ రైటర్స్లో because I am doing a lot of this interpretation of scriptures, philosophy and all, Sarvepalli Radhakrishnan did so many translations. So I find him very helpful and influential in my life. In most simple, lucid way he presented. Yes, yeah. At least he is giving you a synopsis, then you can expand on that with other authors. So those authors are influential. And in general, somebody who is trying to kind of give you a sense of the subject matter without trying to influence you one way or another way, that kind of author is very attractive to me. Can you put any example of such? Radhakrishnan is one. I don't think he lets his personal beliefs influence how to interpret Indian religion. He gives even Western philosophers' point of view also. Compares. Yes. Yeah. And there is the ultimate. కొందరు డాగ్మాటిక్ ఉంటారు అన్నట్టు, ఇదే దిస్ ఈస్ ద ఓన్లీ వే టు లుక్ ఎట్ ఇట్ అంటారు. హీ ఈస్ నాట్ లైక్ దట్. More flexible. So it gives you an opportunity to say, okay, there is some room for further reading. Yes. అట్లా. Extension is always available. అదేవిధంగా ఇప్పుడు కాకతీయ శిల్పం స్క్రిప్చర్స్ హిస్టరీ ఎంతవో చూస్తున్నారు కదా ఈ మధ్యన. కొనవరు చూసినప్పుడు మీకు కాకతీయ శిల్పకళ, కాకతీయ
వాళ్ళ సాంస్కృతిక జీవనం ఎలా అనిపిస్తున్నది మీకు అది? వాళ్ళ రూల్ ఈజ్ యూనిక్ కదా, ఈ ట్యాంక్స్ కట్టియడము, టెంపుల్స్ కట్టియడము, తర్వాత ముఖ్యంగా ఇరిగేషన్ సిస్టమ్, ఇరిగేషన్ సిస్టమ్, కాకతీయ డైనాసిటీ వాజ్ వెరీ యూనిక్, Unique. వెరీ సైంటిఫిక్ ఆల్సో. అది చదివేసప్పటికి బాగా క్యూరియాసిటీ వచ్చింది అన్నట్టు. దెన్ ఐ ట్రావెల్ 2000 పిల్లర్స్ టెంపుల్, రామప్ప టెంపుల్, వరంగల్ ఫోర్ట్ అండ్ అదర్ టెంపుల్స్ ఇన్ తెలంగాణ ఏరియా. Then I started reading some books about Kakatiya dynasty, did some research, traveled and took a lot of pictures, studied the sculptures, and then traveled to other states and then see any connection and all. Comparing. Yeah. So I have a general idea about the rule of Kakatiyas, but I want to do some in-depth look at where did they get that idea. You know, a lot of people What develop is the source? source of that. I want to study that. దాని ప్రాసెస్లో ఉన్నా ఇప్పుడు, అండ్ ఐ థింక్ ఐఎమ్ ఇన్ అ వెరీ ప్రిలిమినరీ ప్రాసెస్. ఇంకా చాలా టైం పడుతుంది. You can enter into that. Yes. A very key area Yeah. is being touched upon by you. Yes. If we talk about some very pinpointed area, వరంగల్ ఆల్ దిస్ ఈజ్ దక్కన్ పీఠభూమి. ఈ పీఠభూమి కావడం వల్ల ఇక్కడ నీటి ఎద్దడి అనేది ఎప్పుడు ఉన్నది, ఇరిగేషన్. కాకతీయ పీపుల్ దే కుడ్ ఫైండ్ ఏ వెరీ స్ట్రాంగ్ సొల్యూషన్ ఫర్ దిస్. ఏం చేసినారు, సరస్సులు నిర్మించినారు. అకాల సరస్సు, రామప్ప సరస్సు, ఒక్కొక్క సరస్సు 8-9 మైళ్ళు సరస్సులు నిర్మించినారు. తటాకాలు ఉన్నాయి, మంచినీటి తటాకాలు, సాగునీటి సరస్సులు. ఎన్ని చేసినారంటే దాదాపు 650 సరస్సులు తవ్వించినారు. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఆఫ్ అబౌట్ say 50-60 years, now government of Telangana is adopting the same Kakatiya's principle. Now KCR government, they have filled 3,000 and odd చెరువులు. మీకు మిషన్ భగీరథ అనే స్కీమ్ కింద Yes, I heard. ఆ కాకతీయ సామ్రాట్టులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నీటి సాగునీటికి అయితే పరిష్కారం కనుక్కున్నారో దానిని ఇప్పుడు అమలు చేసి 3,000 చిల్లర చెరువులను మొత్తం నీటితో నింపి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది. అదే మిషన్ భగీరథ. వండర్ఫుల్ థింగ్. అండ్ దిస్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ బై ఈవెన్ నిజాం గవర్నమెంట్ ఆల్సో. హుస్సేన్ సాగర్, నిజాం సాగర్, సో మెనీ సాగర్స్ దే డెవలప్డ్. స్టోరింగ్ ది కన్స్ట్రక్టింగ్ రిజర్వాయర్స్, స్టోరింగ్ ది వాటర్ అండ్ యూజింగ్ ఫర్ ఇరిగేషన్. గ్రేటెస్ట్ పాలసీ. ఆ ఏరియాలో ఉన్నటువంటి మా ప్రాచీన సాహిత్యం కానివ్వండి, చారిత్రకమైనటువంటి అవగాహనలు కానివ్వండి, నిత్యనూతనమైనవి, శాస్త్రీయమైనవి. సో మీరు ఆ ఏరియాను చూస్తున్నందుకు, అమెరికాలో ఉంటూ దాన్ని కనుగొని దాన్ని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ ప్రాచీన వాంగ్మయంలో నాకు వేదాలు, ఉపనిషత్తులు, రుక్కులు, ప్రబంధాలు, కావ్యాలు పెద్ద పరంపర ఉంది కదా. దాని లోపల సరే వేదాలు చదవడం అనేది పక్కన పెడితే, వేదము అనే పిలుపు లేదు దానికి, కానీ అన్ని వేదాల యొక్క సమిష్టి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఒకానొక గొప్ప పూజనీయ గ్రంథం ఒకటి భారతీయ సాహిత్యంలో ఉన్నది. అది భగవద్గీత. భగవద్గీతలో లేనటువంటిది ఏది లేదు అని చెప్తారు మన ప్రాచీన పెద్దలు. భగవద్గీతను కాంప్రిహెన్సివ్గా ఇప్పుడు చదివే ప్రయత్నం చేసింటారు. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. చేస్తున్నా ఇప్పుడు. ఇట్ స్టార్టెడ్ విత్ జస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ఆథర్స్. ఏంటి, వాట్ ఈజ్ ఇట్ భగవద్గీత సేయింగ్. కానీ ఇప్పుడు ఏం ప్రాసెస్ అంటే ఇండివిజువల్ శ్లోకాస్, ఇండివిజువల్ సంస్కృత్ ఒరిజినల్ సంస్కృత్ వర్డ్స్ విత్ ట్రాన్స్లేషన్ అది చదువుతున్నా అన్నట్టు. సో అది ఎప్పుడు మొదలైందంటే ఈ ఎవల్యూషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ కాన్సెప్ట్లో పోయినప్పుడు సమ్మరీ ఆఫ్ వేదస్ అండ్ ఉపనిషత్స్ అది చదువుతున్నప్పుడు, ఈ ఆరిజిన్స్ ఆఫ్ బ్రహ్మసూత్రాస్ అవన్నీ చదువుతున్నప్పుడు, ఇండియన్ ఫిలాసఫీ బై రాధాకృష్ణన్ అది చదువుతున్నప్పుడు, ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత, ఒక్కొక్కటి ఈస్ టేకింగ్ మీ టు ద ప్లేస్ వేర్ ఐ నీడ్ టు బి, towards the destination. Right now I am in the middle of reading Gita and actually understand it. I mean, it's a practical value to our lives. I already have an idea how helpful it is in your day-to-day life, but I want to understand the true meaning of it, the conversation.
between God and human being, and the creativeness of the document so many years ago, how it becomes such a lifeline for so many people. శతాబ్దాల క్రితం ఇంత గొప్ప అవగాహన మానవీయ సమాజం మీద, మానవీయ ప్రవర్తన మీద ఎట్లా వచ్చింది, and how it is still applicable to my contemporary life, and it's just amazing. So I'm glad you asked that question, because that's where I am now. Stephen Hawking has given a theory long back. Last year, he died last year. When people are developing artificial intelligence, కృత్రిమ మేధస్సు డెవలప్ చేస్తున్నప్పుడు అతను ఏమన్నాడంటే, ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పడ్డది కృత్రిమ మేధస్సు మీద చాలా ప్రమాదం రాబోతున్నది అని. ఆల్సో అమెరికా ఇస్తాడు. ఎప్పుడైతే ఈ కృత్రిమ మేధ యొక్క అడ్వాన్స్మెంట్ ఇంకా పరదా జరుగుతుందో ఈ ప్రపంచ వినాశనం సంభవిస్తుంది అని స్టీఫెన్ హాకిన్స్ చెప్పాడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో సాంఖ్యయోగం రెండవ చాప్టర్, దాంట్లో శ్రీకృష్ణుడు చెప్తాడు ఏమంటే, ప్రకృతికి ఈ విశ్వంలో ఒక స్వయం నిర్మితమైనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. సూర్యుడు ఉదయమే 6 గంటలకే ఉదయించును, సాయంకాలం టైంకి అస్తమించును, ఋతువులు ఈ రకంగా వచ్చును, వర్షాలు ఇప్పుడు కూలిను. ఇది ఒక నేచర్, ఒక లా ఉన్నది. ఆ లా ప్రకారమే నడుస్తుంటుంది. దానికి కొన్ని నియమితమైన ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైతే ఈ ధర్మాలను మనిషి అంతరాయం కలిగిస్తాడో, వారిని భగ్నపరుస్తాడో, అది ప్రకోపించి మనిషిని విధ్వంసం చేస్తుంది అని గీతలో చెప్తున్నాయి. అదే విషయాన్ని హాకిన్స్ చెప్పాడు, స్టీఫెన్ హాకిన్స్ చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు మొన్న లాస్ట్ ఇయర్. ఇది శతాబ్దాల పూర్వమే అతను చెప్పాడు. సో వన్స్ యూ కంపేర్ దిస్, అంటే భారతీయులకు ఎంత భవిష్యత్ చూపు ఉన్నది. ఇంకోటి ఏం చెప్పిండు, గోవాన్ మీరు ముందు చెప్పినారు ఒకటి, మీ పనులు మీరు చేసుకుంటూ పోవాలి, రిటర్న్ ఏం ఆశించద్దు. ఇట్ విల్ కమ్ ఇట్స్ హోమ్, ఇట్ డజంట్ కమ్ ఆల్సో డోంట్ బాదర్ అబౌట్ ఇట్, యు ఆర్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, దట్ ఇస్ వాట్ బీయింగ్ టోల్డ్ ఇన్ గీత ఆల్సో. సో ఈ రకంగా చూసినప్పుడు గీతలో చెప్పబడినటువంటి మానవ సంక్షేమానికి అవసరమైనటువంటి సకల ధర్మాలు, సకల బోధనలు చేయబడినాయి. సో దట్ బికమ్స్ అల్టిమేట్ ఇన్ ఇండియన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. Just a fascinating reading. రెండు పదాలనే అండి భారతీయ చెప్పడానికి, ఇంత ఆత్మాన్వేషణ స్థితికి చేరిన తర్వాత మనిషి ఎన్కౌంటర్ అయ్యేటటువంటి కొన్ని ఆత్మాన్వేషణ స్థితిలో వచ్చేట రెండు పదాలని, ఒకటి మోక్షము, ఒకటి ముక్తి. ముక్తి అంటే డూ యూ థింక్ దట్ ఇస్ ఎ లిబరేషన్? మోక్షము అంటే అటైనింగ్ ది థ్రెషోల్డ్ స్టేటస్. వాట్ డస్ ఇట్ మీన్? సో దట్ డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. So many books also give different definitions. And as you understand, during our conversation, we were talking so many times about mukti ponduta, జీవిత సాఫల్యాన్ని మనం చేరుట, ఇవన్నీ మాటలు వస్తున్నాయి కదా. సో ముక్తి అనగా మీ భావన ఏంటి? That's a big question, and I don't think I am capable of answering it, but I'll try. నేను ఎట్లా అప్రోచ్ అవుతున్నా అంటే, నీ జీవిత ముఖ్య కారణం ముక్తి సంపాదించడం. నువ్వు అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ సాల్వేషన్, లక్ష్యం. మరి అది కావాలంటే నీ ధర్మం నువ్వు చేయాలి. అది చేస్తున్నావా నువ్వు? నీ మంచి ప్రవర్తనతో నీ మంచిగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు ఎవరికి హామీ చేయకుండా, ఎవరికి నష్టం చేయకుండా, అందరికీ హెల్ప్ చేయడానికి ప్రవర్తిస్తున్నావు. ఈ స్క్రిప్చర్స్లో చెప్పిన, భగవంతుడు చెప్పిన మంచి వాటిని పాటిస్తున్నావా? ఇవన్నీ చేస్తే నీకు దాన్ని జ్ఞానంతో కంబైన్ చేస్తే అదొక్కటే మార్గం నాకున్నది అన్నట్టు ముక్తి రావడానికి. అది చేస్తే నా జీవితం ఫుల్ అని అనిపిస్తుంది అన్నట్టు. నాకు అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ ఆన్ దట్ ప్యాత్. ఐ వాంట్ టు బీ ఆన్ దట్ ప్యాత్.
చేసేటి అన్ని మంచి మంచి ప్రవర్తితోని మంచి డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసుకుంటా అందరినీ మంచిగా చూసుకుంటా. ఇఫ్ దట్ గివ్స్ మీ ముక్తి దెన్ ఐమ్ గ్రేట్. బట్ ఐ కెన్ టెల్ యూ దిస్, ఈ ట్రాన్సిషన్ టు డెత్ నేను చాలాసార్లు ఆలోచించాను అన్నట్టు. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్, అబ్సల్యూట్లీ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. I honestly feel a person who is afraid of death has not lived a good life. Yes. So I am not afraid of death. If that happened, that happened. That's part of life. కానీ అయ్యే ముందు just be as good as you can. ఆ మార్గంలో ఉన్నా అన్నట్టు. So I don't know. These are the prime duties, whatever being endorsed by the God. So I don't know if that answered your question, but that's the best way I can explain. What I understand is, you have become a doctor, a surgeon particularly. అంటే భగవంతుడు ఒక వైద్య వృత్తిని చేపట్టి మానవ సేవ చేయవయ్యా నువ్వు అని మీరు పంపబడ్డారు. మీరు ఆ పనిని పర్ఫెక్ట్గా మానవీయ కోణంలో చేస్తే మీరు ముక్తిని పొందినట్టే అని సింపుల్ టెర్మినాలజీ వీ కెన్ సే. సో మీరు ముక్తికి చేరువలోనే ఉన్నారు. చూద్దాం. మీరు ఇంతకుముందు మాటల్లో గురించి సార్, మీరు ఏదో కారణం వల్ల ఒంటరిగా, అంటే దాంపత్య జీవితంలో లేకుండా ఒంటరిగా మిగిలిపోయినట్టుగా మీరు చెప్పి ఉన్నారు. ఇంకా మీరు ఒంటరిగానే కొనసాగుతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఈ వైవాహిక జీవితంలో నుండి బయటికి రావడం, పూర్తిగా వైద్య వృత్తికి అంకితమైపోయి కొనసాగడం, ఈ క్రమంలో మళ్ళీ ఒక స్త్రీ సాహచర్యం, సాంగత్యము, కంపానియన్షిప్ అనేది ఉంటే బాగుండేది అన్న భావన కలగడం కానీ, అటువంటి ఆలోచన రావడం కానీ, ఆ ప్రయత్నం చేయడం కానీ, రీయూనియన్ అనే ఒక కైండ్ ఆఫ్ రీయూనియన్. డిడ్ యూ థింక్ అబౌట్ దట్ ఆస్పెక్ట్ ఎనీ టైమ్, ఆర్ డూ యూ స్టిల్ హ్యావ్ ఎనీ సచ్ ప్రపోజల్స్ ఇన్ యువర్ మైండ్? హౌ డూ యూ థింక్ అబౌట్ దిస్ డైరెక్షన్? మీరు అన్నట్టు డివోర్స్ అయిపోయి 1992 చాలా లాంగ్ టైమ్, అండ్ ఐ హ్యావ్ లివ్డ్ వెరీ ఇండిపెండెంట్ లైఫ్ అండ్ వెల్ సెల్ఫ్ సఫిషియంట్ అన్నట్టు. సో ఆ సిచ్యువేషన్లో ప్రాక్టీస్ డెవలప్ చేయడము, డెడికేషన్ టు వర్క్ అండ్ డెడికేటింగ్ మై లైఫ్ టు మై ఫ్యామిలీ హ్యాస్ గివెన్ మీ a purpose and a chance to do something with my life while I am living by myself, taking care of myself. So now it's a fine-tuned life on it. I am so happy with the way my life is. So I'm not entertaining any marriage. Structure. Yes, I'm not even thinking about that. Of course, there are a lot of వెల్ విషర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, అరే ఒక్కని ఎట్లా ఉంటావు, కొంచెం కంపానియన్ ఉండాలి. నేను ఐ వాజ్ ఆల్రెడీ ఎ ఫెయిల్యూర్ ఇన్ మ్యారేజ్. కంపానియన్ ఉంటే బాగుండేది అంటే సహచర్యంగా నాకెందుకు అనిపిస్తుంది అంటే, ఎందుకో బై అప్రోచింగ్ లైక్ దాట్, మ్యారేజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఐ ఫెయిల్డ్ ఇట్. I failed once. And if I go on to do it, it better be for a good reason and the right reason. Companionship is not a good reason to get married. But failure comes is a bilateral activity. From our side it may be leading to a failure, or from other side also. It's always both sides. No matter what anybody tells you, it happens because both sides failed. Yeah. కానీ దాని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, మ్యారేజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. ఆ శాంక్టిటీని మనం మెయింటైన్ చేయాలంటే డూ ఇట్ ఫర్ ద రైట్ రీజన్. డౌరీ కొరకు కాదు, ఫైనాన్షియల్ థింగ్స్ కొరకు కాదు, కంపానియన్షిప్ కొరకు కాదు. 2 people totally in love, 2 people totally becoming one, just like what God wanted. అట్లా ఉన్న సిచ్యువేషన్లోనే మ్యారేజ్ ఉండాలని నా ఉద్దేశం. దాని ప్రకారం నేను ఇప్పుడు ఏం ఎంటర్టైన్ చేస్తాను. బికాస్ ఆఫ్ దాట్ I said, no, I am not the right person to get into marriage again. Yes. Thank you, sir. And one more last question, sir. You have been rendering your service to American society for so much of decades of time. Now, do you have any idea in future, is there any possibility of yourself repatriating to India and rendering your service to Indian society also?
I want to do that, but in a different capacity. చాలా మంది అడుగుతారు వచ్చి ఇక్కడ నర్సింగ్ హోమ్ కట్టి ప్రాక్టీస్ చేయవచ్చు కదా అని. దట్ ఐ ఆల్రెడీ డిసైడెడ్ టు డూ పార్ట్ టైం జాబ్ కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి అది పెద్ద అండర్టేకింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ అన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఈ ప్రాక్టీస్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ కాబట్టి నేను అది నాట్ ఇన్ ద ప్లాన్స్. But I definitely want to contribute to the society at large, which gave me so much. Gave me my family, gave me my education, gave me my history. So there are other ways I can serve. My knowledge will be, my experience will be a tool to share that information to help somebody. My classmates kuda, we are trying to work with the NGOs. రేపు కరీంనగర్ పోతున్నాం రీయూనియన్కి, అక్కడ ఇన్స్టిట్యూట్ యు వాంట్ టు సర్వ్. yes in that capacity I am a very active player in doing something to help people who really needs our expertise. Visiting India many times and getting associated with such organizations. Yes, rendering a service as surgeon was possible. Surgeon, I can be helpful by being a teacher. Okay. ఎస్ వీళ్ళ ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేయడం ఎట్లా అని వాళ్ళకు లెక్చర్స్ ఇవ్వడము, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ మెడికల్ స్కూల్లో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా సింపోజియం పెట్టి అట్లా. బికాజ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్ అండ్ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఐ కెన్ కంట్రిబ్యూట్ టు హెల్ప్ ద డాక్టర్స్ హియర్. That way the patients will benefit from that. That I can do. I don't have to open an office to do. I'd like to do that, and I'm working with my classmates to see. I've already done some lectures over the years. You've been doing it already? Yes, yes. But I want to do more. I want to do more because I have so much I can contribute. Yes. You have rightly given one beautiful point now. ప్రతి వ్యక్తికి సమాజమే ఇవన్నీ ఇచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఇవన్నిటిని సమాజానికే ఇవ్వాలి. Yes. Return it back to society. Yes. So during that particular journey you are already engaged very sincerely. అది ఏందో చిన్నప్పటి నుంచి ఎవరి అప్పులో ఉండొద్దు అని అంటారు. సో సొసైటీ ఇంత ఇచ్చినప్పుడు మనం ఏం చేయకపోతే పెద్ద అప్పులో ఉంటాము, మళ్ళీ ఏమవుతుందో అని. So nice concept, sir. Yes. You continue that. Yes. You dissipate all your efforts, absolutely, your talents to the society. Absolutely. Society, whatever it is, American or Indian, the humankind you are doing with. So I wish you all the best, sir. Thank you so much. Thank you.